పెట్టుకోవటం, జలుబు, తుమ్ము, దగ్గులు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఒళ్ళు నొప్పులు, జ్వరం వస్తుందంటే కొంచెం ప్రికాషన్స్ తీసుకొని మన పల్స్ కాఫీని కనుక కన్జ్యూమ్ తాగితే హ్యాపీగా ఉండగలుగుతాను. మీకు ఎన్నోసార్లు కూడా చెప్పినా మొన్న నేను ఏం చేశాను, మేము 3 days నేను టూర్ పోయి వస్తే ఎక్స్కర్షన్, అందరూ నాకంటే 10 సంవత్సరాలు చిన్న వయసు ఉన్నోళ్ళే, అందరికంటే ఎక్కువ నేనే మెలకతో ఉన్నా. నేను బస్సులో ప్రతి ముందల సీట్లో కూర్చొని అన్ని వాళ్లకు టీ దాపుకుంటూ మాట్లాడుకుంటూ ప్రయాణం చేసిన. కానీ అందరు టీచర్లు సిక్ అయినరు. మనలో ఎందుకు ఆ సిక్నెస్ లేదు అంటే నేను ఇమ్మీడియట్ గా రాత్రి 2 గంటలకు ఇంటికి వచ్చిన, పొద్దున్నే 6:30కు సెషన్ చేసిన మన వెల్నెస్ మార్నింగ్, నేను స్కూల్ పోయినా అంటే అందరు పరేషాన్. అంటే మనము ఆరోగ్యంగా ఉండటానికి మనకు అర్థం కాకుండా మన బాడీలో ఒక ప్రొటెక్టర్ లాగా ఉన్నాయి మన ప్రొడక్ట్స్. మీరు ఇది నమ్మండి, ఇది 100%. ఆ ఎనర్జీ, ఆ యాక్టివ్నెస్, ఆ హెల్తీ అట్మాస్ఫియర్ బాడీలో సెల్స్, కణాలలో, ఆర్గాన్స్ లో కాపాడే మన వండర్ఫుల్ ప్రొడక్ట్స్, మన యొక్క వెల్నెస్ ప్రొడక్ట్స్. మీరు తాగితే దాని సిస్టమే వేరు, దాని రెసిస్టెన్సే వేరండి. చాలా మంది మేమందరం కూడా చాలా మంది మేము ఎవ్రీడే కాఫీ తాగుతా, పల్స్ తాగుతా, స్లిమ్ అప్పుడప్పుడు తింటా, గ్లో తాగుతా, ఇవి ఎప్పుడు కామన్ గా వాడుతుంటాను నేను. మా మేడం ఎప్పుడు ఐ కేర్ పెట్టుకొని తాగటం, మా పిల్లలు కాఫీ తాగటం, పల్స్ తాగటం, ఎన్నో పరీక్షలు రాస్తుంటాం. ఇదివరకు ఎన్నో చిన్న చిన్న ఊరికి దగ్గు, జలుబు, తుమ్ములు వచ్చేది. నో, అట్లా మనం మనల్ని కాపాడేటటువంటి ప్రివెంటివ్ గా వాడవచ్చు మన ప్రోడక్ట్స్, ఆల్టర్నేటివ్ గా వాడవచ్చు, తర్వాత అదే విధంగా కాంప్లిమెంటరీగా వాడచ్చు, హోలిస్టిక్ గా వాడచ్చు కదా. మన ప్రోడక్ట్స్ ఆబ్జెక్టివ్. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ వెల్నెస్, నువ్వు హెల్దీగా ఉండాలంటే ఫిజికల్ హెల్త్ ఒక్కటే కాదు, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఎన్విరాన్మెంటల్ హెల్త్, ఫైనాన్షియల్ హెల్త్, తర్వాత సోషల్ హెల్త్. ఇన్ని రకాల హెల్తీగా ఉండటానికి ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయంటే ఈ లైఫ్ ఎడ్యుకేషన్ కాబట్టి మన ప్రోడక్ట్స్ వాడుతూ ప్రోడక్ట్స్ ఇంపార్టెన్స్ తెలియజేయాలన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రోడక్ట్స్ వాడుతూ ఆరోగ్యంగా ఉండండి. మనకు వెల్నెస్ ప్రోడక్ట్స్ మన చెంత ఉన్నంత వరకు నో చింత. మీరు చైనా నుంచి రానియండి, ఇంకొక నుంచి రానియండి, ఎక్కడి నుంచైనా రానియండి, అది కరోనా వైరసా, కరీనా వైరసా, హెచ్ఎంపీవా, హెచ్ఎంటీవా, ఏదైనా కానీ అది మీరు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. బీ హ్యాపీ, బీ హెల్తీ, స్టే హెల్తీ, కన్జ్యూమ్ చేస్తూ హ్యాపీగా ఉండండి. ఇది ఫస్ట్ పాయింట్. మీకు క్లారిటీ ఉండాలి. మనమే టెన్షన్ పడుతుంది, ఇంకేం ఇబ్బంది పడతాం కాబట్టి మనకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి, ప్రికాషన్ తీసుకోవాలి, అంతే. ఏం భయపడకండి. పల్స్ తాగండి, కాఫీ తాగండి, మీకు నేను తెచ్చిస్తున్నాను. మీరు ఏ కస్టమర్ అయినా కూడా, ఏ ఫ్రెండ్ అయినా, ఏ రిలేటివ్ అయినా ఫస్ట్ వాళ్ళకి భరోసా ఇవ్వండి. మా ప్రొడక్ట్స్ లో ఇమ్యూనిటీ ఉంది, మా ప్రొడక్ట్స్ లో టాక్సిన్స్ క్లియర్ చేసే మెకానిజం ఉంది, సూక్ష్మ పోషకాలు అద్భుతంగా మన బాడీకి కావలసిన విధంగా అందిస్తుంది. కాబట్టి మీరు ఇమ్యూనిటీ అనే విషయంలో మన ప్రొడక్ట్స్ ను ఫస్ట్ బిలీవ్ చేయండి. ఎవరు చెప్పారు? ఆయుష్ ప్రీమి అని చెప్పింది. 100% మీరు చూసుకోమని చెప్పారు. సో నెక్స్ట్ సార్, మనం ఇండస్ వివాలో ఉన్న అద్భుతమైన అవకాశం ఏంటి అంటే, ఇక్కడ మనం హెల్దీగా ఉండటం ఎలా, వెల్దీగా ఉండటం ఎలా అనేది కాన్సెప్ట్. అంటే హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుంటున్నాము. ప్రొడక్ట్స్ వాడటం, ప్రొడక్ట్స్ తాగటం, ప్రొడక్ట్స్ ద్వారా వచ్చిన రిజల్ట్ చెప్పటం, ప్రొడక్ట్స్ కావాల్సిన వాళ్ళకి ఇవ్వటం, ఇది చేసేటటువంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ ఉంది. మరి వెల్త్ ఇన్ఫర్మేషన్ ఇది అన్నిటికీ ముఖ్యం. నువ్వు హెల్దీగా ఉండాలన్నా డబ్బులు కావాలి కదా. నువ్వు మంచి ఫ్రూట్స్ తినాలన్నా, మంచి ఆహారం తినాలన్నా, నీ ఇంట్లో టెన్షన్ లేకుండా ఉండాలన్నా, ఇల్లు కిరాయి బాధలు లేకున్నా, పిల్లల ఫీజులు తప్పాలన్నా, బండికి పెట్రోల్ కావాలన్నా, మంచి బట్టలు కొనుక్కోవాలన్నా, ఓ పండుగ వచ్చిందని ఓ 10 మందిని పిలుచుకొని అక్క, తమ్ముడు, అన్న అందరితో ఆరోగ్యంగా ఉండాలంటే నీకు డబ్బులు లేని నువ్వు ఏం చేయగలుగుతావు కదా. సో దాంట్లో ఇక్కడ మంచి ఒక ఇన్ఫర్మేషన్, మనీ ఇంపార్టెన్స్ ను 2025లో మనం ఎట్లా చూడాలి, ఏం కథ అనేటటువంటిది ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ ఎవరు చూడండి. మీరు ఎప్పుడు విన్నదే చూసిందే కానీ జర కొత్తగా చెప్పినట్టు అనిపించింది నాకు. అతనితోటి
మనం ఒక్క 5 minutes ఉంది, దాని తర్వాత మన కాన్సెప్ట్ ను డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. డౌన్లోడ్ అవుతుంది. తిరుపతి తాంబా అనేది మనకు తెలుసు. ఆయన ఎక్కువగా ప్యాసివ్ ఇన్కమ్ గురించే చెప్తాడు. మీరు ప్యాసివ్ గా ఎప్పుడు మీరు జీవితాంతం కష్టపడుతూ ఉండాల్సిన బాధ మీకు తప్పాలి అంటే మీకు సిస్టమ్, ఓ ఆర్గనైజేషన్, ఓ కాన్సెప్ట్ ను డెవలప్ చేసుకోవాల్సిందే. అది నీకు లైఫ్ లాంగ్ ఇస్తుంది. కాబట్టి ఆ ప్యాసివ్ ఇన్కమ్ లో మన అర్చి సార్ కూడా చెప్పిండు. ఏం చెప్పిండు? నువ్వు ఎంత పెద్ద రిటైలర్ అయినా కూడా ఐ వాంట్ ఓన్లీ నెట్వర్కర్స్ అన్నాడు. ఐ ఆమ్ గివింగ్ మోర్ ఇంపార్టెంట్ టు నెట్వర్క్. నేను చేసే లైఫ్ ను చిన్నగా నా లైఫ్ చేంజ్ అయ్యే ఆపర్చునిటీ ఎక్కడ ఉంది అంటే 21st centuryలో ఇక్కడ పవర్ ఆఫ్ డూప్లికేషన్, కాంపౌండింగ్ లోనే ఉంది. 8th wonder ఆఫ్ ద వరల్డ్ అని అందుకే అన్నారు. సో మనతో పాటు మన లైక్ మైండెడ్ పర్సన్స్ ను మనము దీంట్లో డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఇంపార్టెన్స్ మనము తెలుసుకోవాల్సిందే. అది ఏం చెప్తున్నాడో ఏందో ఒకసారి చూస్తే మీకు అర్థమైంది. Are you an aspiring entrepreneur? Are you interested in selling your products on Amazon? If yes, I invite you to my 3 days 2025లో కూడా 10,000, 15,000, 20,000 రూపాయల కోసం వాడి కింద వీడి కింద పనిచేయడానికి చూస్తున్నావంటే నీకు నీ బతుకి దండమే బాబు. మారండే బాబు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం. యు మస్ట్ చేంజ్, అదర్వైజ్ యూ విల్ బి చేంజ్డ్. మారుతున్న కాలంతో పాటు మారకపోతే ఆ మార్పు నిన్ను మార్చేస్తుంది, లేదంటే నిన్ను కంటికి కానరాకుండా కాలరాచేస్తుంది. మార్పుకంత శక్తి ఉంది. ఇల్లు గడవడానికి ఇబ్బంది పడుతున్నా, రోజు రోజుకి అప్పులు పెరిగిపోతున్నా, పిల్లల ఫీజు కట్టడానికి తల బొప్పి కడుతున్నా, నీకు చీమ గుట్టినట్టు కూడా లేదంటే ఒక డౌట్ వస్తుంది. కొంపజేసి చీమ గుట్టినట్టు లేదా, లేదంటే ఆ కష్టాలకి నీ మైండ్ ని అలవాటు చేసుకున్నావా? బ్రదర్, సో ఇక్కడ మనం ఫ్రెండ్స్ ఒకసారి అర్థం చేసుకోండి. ఏమంటుండు అంటే, కాంప్రమైజ్ అయి కథ నడుపుతున్నావా, కాలానికి అనుగుణంగా మారుతున్నావా? మనం మార్పును గనక, చేంజ్ ను ఇష్టపడలేక దాన్ని అట్లే కథ నడిపితే, కాలం గడిపితే కష్టాలు మాత్రం మనకు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. 2024 పోయింది, 2025 వచ్చింది. మరి 25 వచ్చినప్పుడు 2024లోనే ఉన్న ధరలు ఉన్నాయా? 2024లోనే ఉన్న ఫీజులు ఉన్నాయా మీ పిల్లలకు? 2024లోనే ఉన్న తర్వాత బంగారం ధరలు, భూముల ధరలు ఒక్కసారి చూడు. ఒక్కసారి నువ్వు మంచిగా ప్రశాంతంగా కూర్చొని అర్థం చేసుకో. అప్పుడు బంగారం ఎంత ఉండే, ఇప్పుడు బంగారం ఏ స్థాయికి వచ్చింది? 2023లో 50,000 ఉన్నటువంటిది ఇప్పుడు 80,000కు బంగారం ధర పెరిగింది. గజం భూమి ధర ఎంత పెరుగుతుంది? ఇల్లు కిరాయి ఎంత పెరిగింది? నిన్ననే మా షాప్ వాళ్ళందరికీ నేను నోటరీ అది చేయించి అగ్రిమెంట్ వేసి అందరికి ఒక్కొక్క షాప్ కు ముచ్చటే లేదా బాబు, అన్ని పెరిగినాయి, మాకు వెల్త్ ట్యాక్స్ కూడా పెంచిండ్రు అని నేను అన్ని షాపులకు 1,000, 2,000 పెంచడానికి అగ్రిమెంట్ చేయించుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టి, దీనికి ఇంకా ఏం అనేది లేదండి. ప్రతి వస్తువు అంతే ఉంది. పెన్ను ధరలు పెరుగుతున్నాయి, పెన్సిల్ ధరలు పెరుగుతున్నాయి. మీరు అర్థం చేసుకోవాలంటే పిల్లల సెల్ ఫోన్లకు, పిల్లల ఫీజులకు ఎంత పెరిగిపోతుంది మీరు అర్థం చేసుకుంటలేరా? అసలు ఈ జియో ప్లాన్ ఎంత ఉండే అనుకుంటారు మీరు? 84 రోజులకు 633 ఉన్నది, అది 800, 900 చేసిండు వాడు. మీకు అర్థం కాకుండా ఎంత శాతం పెరిగినట్టు. కాబట్టి కాంప్రమైజ్ అయ్యి కథ నడపటం, కాలం గడపటం కాదు. నువ్వు నీ కష్టాలకు భయపడి కాంప్రమైజ్ అయ్యి ఉంటే నిన్ను కాలము కనుమరుగు చేస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి.
రోజులు మారినాయి, పరిస్థితులలో మార్పు వస్తుంది, కాలం మారుతూ ఉంది. నీ ఆలోచన గనక మారకపోతే నిన్ను నమ్మిన వారికి నువ్వు అన్యాయం చేసిన వాడు అవుతావు. నిన్ను నమ్ముకున్న వాళ్ళు నిజంగా నీ మీద ఆధారపడ్డారా లేదా అని చెప్పడానికి ఇప్పుడు చెప్తున్న పని చేయి. తెల్లారగట్ల 5:30 లే, బాగా మొహం కడుక్కో, ఖచ్చితంగా మొహం కడుక్కో, ఎందుకంటే నిద్రమత్తు ఉంటది. ఆ నిద్రమత్తులోంచి బయటికి వచ్చిన తర్వాత నెమ్మదిగా సౌండ్ చేయకుండా బెడ్రూమ్ లోకి వెళ్ళి నీ భార్య బిడ్డల మొక్కలు చూడు. వాళ్ళు చాలా ప్రశాంతంగా పడుకున్నారు. ఆ ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఆ భర్త అన్ని చూసుకుంటాడు, నీ భార్య, మా నాన్న అన్ని చూసుకుంటాడని మీ పిల్లలు ప్రశాంతంగా పడుకోవడం నువ్వు గమనించవచ్చు. వాళ్ళేమో నువ్వున్నావని ప్రశాంతంగా పడుకుంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? వచ్చిన అవకాశాన్ని వదిలిపెడుతూ, కూసే వాళ్ళ చూసే వాళ్ళ మాటలు వింటూ, తాగే వాళ్ళతో తాగుతూ, తిరిగే వాళ్ళతో తిరుగుతూ, కొత్త విషయాలు నేర్చుకోకుండా కాలయాపన చేస్తున్నావు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా సమయాన్ని బురదల పోస్తున్నావు. అర్థమవుతుందా? 86,400 సెకండ్స్ దేవుడు రోజు నీ బ్యాంకులో వేస్తుంటే వాటిని జస్ట్ టైం పాస్ గా ఖర్చు పెడుతున్నావు. నీ 4వ తాత పేరేంటని టప్పిమని నిన్ను అడిగితే నీ ఆన్సర్ ఏంటి? నీళ్ళు నమ్మనాల్సిందే కదా. అదే మహాత్మా గాంధీ గారి 4వ మనవన్ని అడిగితే, అదే సీనియర్ ఎన్టీఆర్ గారి 4వ మనవన్ని అడిగితే టప్పిమని చెప్పేసి మా తాత పలానా. ఏఎన్ఆర్ గారి 4వ మనవన్ని అడిగినా, ధీరుభాయ్ అంబానీ గారి 4వ మనవన్ని అడిగినా మా తాత పలానా అని చెప్పి టప్పిమని చెప్పేస్తారు. కానీ నువ్వు నేను ఎందుకు చెప్పలేమంటే నీ తాత నా తాత నీ కోసం నా కోసం ఏమీ చేయలేదు కాబట్టి. ఓకే, ఒకప్పుడు నీ తాతకి నా తాతకి గొప్పగా సంపాదించే అవకాశాలు, ఆపర్చునిటీస్ వాళ్ళకు లేవు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని కూటి కొరకు కోటి విద్యలు అన్నట్టుగా వాళ్ళ కుటుంబాన్ని సంపాదించుకోవడానికి సాకడానికి సరిపోయింది. మరి ఈ రోజులలో నీకు అలా కాదు కదా. నువ్వు అనుకుంటే ఏదైనా ప్రూవ్ చేయాలి, తప్పకుండా నేనేంటో చూపించాలనుకుంటే ఈ రోజులలో బోల్డ్ ఆప్షన్స్. మిత్రమా, ఓ రోజు నువ్వు 4వ తాత అవుతావు. వాడికి నీ పేరు గుర్తుండాలా వద్దా? కనీసం ఏడాదికి ఒకసారైనా గుర్తుపెట్టుకో, ఏడాదికి ఒకసారైనా నీ పేరు తలుచుకుంటూ నీ ఫోటోకు దండ వేయాలా వద్దా? నీ 4వ మనవడు ఇక్కడ ఇది ఎప్పుడో ఇండస్ట్రీలో ఉంది. ఇది ఎంత మంది మన లీడర్స్ చెప్పారు. వన్స్ అపాన్ ఏ రఘుపతి నాగేశ్వరరావు గారు నోట నేను ఫస్ట్ విన్నా ఈ పదం. అర్చిత్ రమేష్ సార్ ప్రజెంటేషన్ చెప్పినప్పుడు అర్చిత్ రమేష్ సార్ సుజిత్ సార్ పిలిచి, నువ్వు అర్ధరాత్రి 12 గంటలకు పో, మీ మేడం మీ పిల్లలు పండుకున్న బెడ్రూమ్ కి వెళ్ళు, వాళ్ళు ఏం చేస్తుర్రో చూడు, వాళ్ళు మనిషి హాయిగా నిద్రపోతుండ్రా, దాని వెనక ధైర్యం ఏంది, దాని వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంది, వాళ్ళట్లా నిద్రపోతున్నారు అంటే నీ మీద నమ్మకంతో, వాళ్ళట్లా మనిషి హాయిగా ఉన్నారు అంటే, టెన్షన్ లేకుండా నిద్రపోతున్నారు అంటే మా నాన్న అన్ని చేస్తాడు, మా నాన్న ఉన్నాడు అనే ధైర్యంతో. మరి మీ నాన్న ఏం చెయ్యక ఎక్కడనో పోయి ఆగమైపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంది? వాళ్ళు నీ కడుపున పుట్టటమే పాపమా? భార్యగా నమ్మి నీ అమ్మటి రావటమే పాపమా, దోషమా? ఆమె ఓ మంచి ఇంట్లో ఉండకూడదా? మంచి తిండి తినకూడదా? మంచి జీవితం అనుభవించకూడదా? తన పిల్లలు మంచిగా కార్లలో తిరగకూడదా? ఎవరు చేసిన పాపం ఇది? అరే, పక్కింటి వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని అనుకుంటారు కదా. మరి నీకు ఎందుకు అంటే, నాకు ఏం ఆపర్చునిటీ లేదు, నేను నెలకు 10,000 20,000 దీంట్లోనే పోతా, దాంట్లోనే తిరుగుతా అని నువ్వు కాంప్రమైజ్ అయ్యి కొంచెం కష్టపడటానికి ఇబ్బంది పడితే అసలు నీవు ఇంకెన్నడూ కష్టం చేస్తావు? ఈ వయసులో చేయకపోతే ఏ వయసులో చేస్తావు? 25 దాకా చదివితివి, 30 దాకా పెళ్లి కాక అటు ఇటు తిరిగితిమి, ఓ చిన్న రూమ్లలో కాలం గడిపితిమి. నువ్వు ఇప్పుడు సుఖం హాయిగా రెస్ట్ తీసుకుంటే ఇక నువ్వు 55 తర్వాత నువ్వు పని చేద్దామన్నా నీ బాడీలో ఎనర్జీ ఉండదు, నువ్వు చేద్దామన్నా అవకాశాలు రావు, నీకు ఇంకా కంఫర్ట్నెస్ ఓడుకుంటుంది, నీ బాడీ సహకరించదప్పుడు, నీకు చిన్న చిన్న జబ్బులు అప్పుడు స్టార్ట్ అయితే నువ్వేం కష్టపడతావండి? కాబట్టి అతను అనేది ఏంటంటే, నువ్వు కష్టపడే టైంలో కష్టపడకుండా నువ్వు నీ పిల్లల్ని నువ్వు అన్యాయంగా కాంప్రమైజ్ అయ్యి కథ నడుపుకుంటే ఈ నేల మీద పండే బతుకులు, సాపుల మీద షాప్ వేసుకొని పండే బతుకులు, ఏదో కట్లైట్ బొట్లైట్ ఇడ్లీ బొడ్లు తిని బతికే వ్యవహారం, ఏదో కథ నడుపుకుని వేసుకునే బట్టలు, ఏం అందరికంటే మనం ఏం దోషము ఏం పాపం చేసినామని మనం ఈ లైఫ్ లో ఉండాలి కదా. అరే, మన పిల్లలకు ఎందుకు అది అందించలేము? మనలో ఏమంటే చీమ పుట్టినట్టు ఉండకుంటుండే ఈ మనస్తత్వమే, మైండ్ సెట్టే, వైఖరే, దృక్పథమే, ఇంకేం లేదు. నిన్న ఒక పోస్ట్ పెట్టాను, చూసిన రోజు లేదు.
సార్ మనకు మిత్రులు కావాలన్నా మనకు శత్రువులు కావాలన్నా నీ యొక్క ప్రవర్తన నీ దృక్పథం వల్లనే కొందరు మిత్రులు అవుతారు, కొందరు శత్రువులు అవుతారు అనే నేను పోస్ట్ పెట్టిన. మరి ఎంతమంది చూసిరో దాన్ని, అది చదవండి. చిన్న పోస్ట్ ఎంత ఆలోచింపజేసిందో నన్ను అయితే. అంటే నీ దృక్పథం ఎట్లుంది? నన్ను అందరు ఇష్టపడతలేరు సార్, నన్ను ఒక విధంగా అంటారు, ఆయన ఇట్లా అంటాడు సార్, ఈయన ఇట్లా అంటాడు సార్, ఆమె అట్లా అంటారు సార్, ఆయన ఇట్లా. నీ దృక్పథం, నీ పర్సెప్షన్, నువ్వు చూసే కోణం, ఆలోచించే కోణం, ఆచరించే కోణం ఎట్లుందో చూసుకో. తర్వాత మన ప్రవర్తనే, మన మిత్రుల్ని చేయాలన్నా మన ప్రవర్తనే, వాడు మనకు శత్రువు కావాలన్నా మన ప్రవర్తన మీద మన దృక్పథంలోనే ఉందట. మన దృక్పథం మన ప్రవర్తనలో వల్ల కొందరు మిత్రులు అవుతారు, కొందరు శత్రువులు అవుతారు. మనం చిన్న జీవితం అండి. ఎవ్వడు ఇలా భూమి మీద మనకు శత్రువులు పుట్టించాలని ఎవ్వడు పుట్టించాడండి దేవుడు. మనం పేదరికంలో ఉండాలని దేవుడు అస్సలే కోరుకోడండి. అందరికంటే ఎక్కువ కళ్ళు, కాళ్ళు, చేతులు ఏం లేని వాళ్ళకంటే అన్ని ఇచ్చిండండి. తెలివిచ్చిండు, చదివిచ్చిండండి, మంచి మనసు ఇచ్చిండండి, మంచి భార్య, పిల్లలు, ఇల్లు, గౌరవం, మర్యాద, ఇండస్ట్రీ. నువ్వు వీటిని లైట్ తీసుకొని నువ్వు అనవసరంగా వాళ్ళని తిట్టుడు, వీళ్ళని తిట్టుడు, మా నాయన ఏమీలే, మా అమ్మ ఏమీలే, ఆపర్చునిటీ లేదు, వీళ్ళంగలు ఇట్లా, వాడు ఉద్యోగాలు ఏడు, కేసీఆర్ ఇట్లా, వాడి అమ్మ ఎవరిని తిట్టుకుంటుంటే నువ్వు ఏమొస్తుంది? వింటుండ్రా? సీనియర్ అసోసియేట్ అప్లైనర్, ఆయన తిట్టినా లాభం లేదు, ఈయన తిట్టినా లాభం. నేను నా ఆచరణలో ఏం తేడా ఉందో నేనేం మార్చుకోవాలో మనం అర్థం చేసుకోవాల్సిందే తప్ప 86,400 సెకండ్లు నీకు ఇచ్చిండు, మోడీ బాయ్కి ఇచ్చిండు, రేవంత్ బాయ్కి ఇచ్చిండు, నాకు ఇచ్చిండు, నీకు ఇచ్చిండు, ఐటి పనులకి ఇచ్చిండు, ఐస్ క్రీమ్ అమ్మకి ఇచ్చిండు, ఆటో నడుపునికి ఇచ్చిండు, ఇడ్లీ బండి నడుపుకోవడానికి అందరూ 86,400 సెకండ్లే నీకు అకౌంట్ లో ఉన్నాయి. అవి ఎట్లా వాడుతున్నావు? అదే ఇక్కడ మనం ఆలోచించాల్సిన. వెల్త్ క్రియేషన్ జరగాలంటే, ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే మనం ఆలోచించే విధానం చూడండి. మనం నీ పేరు గుర్తు పెట్టుకోవాలంటే వాళ్ళ కోసం ఏదైనా ఒకటి చెయ్యాలి, లేకపోతే నీ పేరు గుర్తు పెట్టుకునే ప్రసక్తి లేదు. ఈ ప్రపంచం ఎవరి పేరు గుర్తు పెట్టుకుంటుందో తెలుసా? నేము, ఫేము, డబ్బు సంపాదించిన అని పేరు మాత్రమే. ఇంకా ఎన్ని రోజులు వాడి కింద వీడి కింద ఊడిగం చేద్దాం? ఇంకా ఎన్ని రోజులు చాలని బతుకులు ఇడుద్దాం? ఇంకెన్ని రోజులు? నెలకి ₹1,00,000 సంపాదించకపోతే అప్పుల ఊబిలో పడక తప్పదు అని ఎకానమిస్టులు హెచ్చరిస్తుంటే ఇంకా బిత్తర చూపులు చూస్తుంటే కూర్చుందామా? నా బ్రతుకుని మార్చుకున్నాను. నీ బ్రతుకు కూడా ఒక అద్భుతమైన ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకే కాదు, కొన్ని వేల మందికి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చాను. ఎవడి కింద పని చేయకుండా, ₹1 ఖర్చు పెట్టకుండా అద్భుతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి మన నమ్ముకున్న వాళ్ళకి ఒక అంబరిల్లా ఇవ్వడానికి, ఒక గొడుగులాగా ఉండడానికి, గొప్ప ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు నువ్వు వర్క్ చేయాలనుకుంటే ఈ వీడియో పంపించిన వ్యక్తికి నీ పేరు, నీ ఊరు, నీ వయస్సు, నీ చదువు మెసేజ్ చేయి. ఆ తర్వాత వాళ్ళు నా ముందు జూమ్ క్లాస్ లో కూర్చోబెడతారు. నేను నీతో మాట్లాడతాను. ఆ జూమ్ క్లాస్ లో అన్ని రకాల ట్రైనింగ్ ఇచ్చి కేవలం 360 రోజులలో అద్భుతమైన 6 అంకెల ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించే అవకాశం ఇస్తాను. ఇవన్నీ మస్తు చూసినావు అని నువ్వు అనుకుని ఉండొచ్చు. ఓకే, చూసుండొచ్చు. ఇది కూడా ఒకసారి చూడు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ డీటెయిల్స్. మీట్ యు ఇన్ ద జూమ్. మీ తిరుపతి తాండ్రా. ఇప్పుడు 6 అంకెల జీతం, 6 అంకెల సంపాదన మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇండస్ట్రీగా కూడా అది చెప్తుంది. 1 lakh మంత్లీ, 1 lakh లేకపోతే నిన్ను కాలం కన్వర్గు చేయటం ఖాయం. నువ్వు కామన్ వ్యక్తులల్లా ఎక్కడికో వెళ్ళిపోతావు. నిన్న సార్ కూడా జ్ఞాపకం చేసిండు. ఎవరు? మన రామారావు సార్. ఏం జ్ఞాపకం చేసిండు? సిఇఓ గారు రాబోయే 15-20 సంవత్సరాల్లో, వన్స్ అగైన్ లిజన్ కేర్ఫుల్లీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఆల్ ఆఫ్ యూ, రాబోయే 15-20 సంవత్సరాల్లో రిచ్ కేటగిరీ, మిడిల్ క్లాస్ కేటగిరీ, పూర్ కేటగిరీ అని 3 ఉన్నాయే. ఈ మూడిట్లో మధ్యలో ఉన్నది మాయమైపోతుంది. మధ్యలో ఉన్న మిడిల్ క్లాస్, మధ్య తరగతి వాళ్ళు కష్టపడి వాళ్ళు బాగా స్కిల్ఫుల్ గా తయారయ్యి ఎర్నింగ్ లోకి వెళ్ళి రిచ్ పీపుల్ కావాల్సిందే. లేదు అంటే నువ్వు కష్టపడక కాంప్రమైజ్ అయ్యి అట్నే కథ నడుపు, మళ్ళా మిడిల్ క్లాస్ లో ఉందామంటే ఆటోమేటిక్ గా నీకు తెలియకుండా నిన్ను పూర్ క్లాస్ లోకి
తోసేస్తుంది. నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రయత్నం చేస్తే రిచ్ క్లాస్కి వెళ్తావు, ప్రయత్నం చేయకుంటే ఇట్లనే కాలం గడిపితే పూర్పులోకి వెళ్ళిపోతావు. నీకే అర్థం కాదు, నిన్ను పూర్ పీపుల్ అంటున్నారు. నువ్వు బేర్ చేయలేకపోతావు, ఖర్చులు పెట్టలేకపోతావు, ఆదాయం ఉండదు, నీకు రెస్పెక్ట్, గౌరవము, వస్తువులు కొనలేక, పిల్లలు కొనలేక అప్పుల పాలై చాలా మంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఎంత దూరం. మీరే అసలు చూడండి, అట్లాంటి ఆపర్చునిటీ ఇండస్ట్రీవా. మనము వీక్లీ 2.5 నుంచి మంత్లీ 10 lakh, నువ్వు ఇయర్లీ 1.20 crores. సార్ సార్ చెప్పిన రహస్యం ఇదే. నువ్వు గనక వీక్లీ టార్గెట్, మంత్లీ టార్గెట్, ఇయర్లీ టార్గెట్ నీకు ఎప్పుడు మైండ్ లో తిరుగుతుండాలి. అంటే ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. ఏం చెప్పాడు? సింపుల్ వర్క్. ఏం చెప్పాడు? నువ్వు మ్యాసివ్ యాక్షన్ ఏంటంటే 12 ప్రోడక్ట్లు రీటైల్ చేయగలిగి తాగగలిగే కస్టమర్లు ఒక్క VBOకు నెలకు 12 ప్రోడక్ట్లు రీటైల్ చేయగలిగి రిక్రూట్ చేసుకునే విధానాన్ని నేర్పితే, అట్లు లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో 84 మంది, రైట్ ఆర్గనైజేషన్ లో 84 మంది. దట్స్ ఆల్. 84 into 300 PV కొట్టి చూడండి. ఇప్పుడు 25,200 PV వచ్చేసింది. వీక్లీ 2.5 lakh. ఇది 1 year పడతా, 6 నెలలు పడతా, నీ స్కిల్, నీ తపన, నీ యొక్క డ్రీమ్ మీద ఆధారపడదని చెప్పిండు సార్. ఇలా ఇది రహస్యం అండి. ఇదే చేయటం. నేనేం చేసినో అది నేర్పటం. నేనేం చేసిన సార్? 4 ప్రోడక్ట్లు తాగిన సార్. నేనేం చేసిన సార్? 8 ప్రోడక్ట్లు ఇతరులకు ఇచ్చిన సార్. దట్స్ ఆల్. 300 PV కంప్లీటెడ్. నువ్వు నెల మొత్తంలో నువ్వు నీ ఫ్రెండ్ కు, నీ చుట్టాలకు, నీ బాధపడేటోళ్ళకి, హెల్త్ ప్రాబ్లం ఉన్నోళ్లకు 8 ప్రోడక్ట్లు తెలియజేయండి, ఇవ్వండి. 4 ప్రోడక్ట్లు నువ్వు తాగండి, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. సేమ్ ఇదే నేర్పాలి నీ VBO కూడా. 4 తాగండి, మీ 4 కుటుంబంలో 8 ఏరే వాళ్ళకు, మీ రిలేటివ్స్ నియర్ అండ్ డియర్ వాళ్ళకి అమ్మండి. అయిపోయింది. 12 ప్రోడక్ట్. 12 ప్రోడక్ట్లు అయితే 12 5 60. 3 రోజులలో 6,000 రూపాయలు నీకు వచ్చింది కంపెనీ. నువ్వు 3 రోజులలో 6,000 రూపాయలు సంపాదించే బయట ఏడ ఉంది? సింపుల్ వర్క్. మళ్ళీ 15 రోజులలో 8 ప్రోడక్ట్లు అమ్మితే 8 3 24,000 వచ్చినాయి. రిటైల్ సిస్టమ్. ఇది చేసేటోళ్ళు, నీలాగా ఆలోచించేటోళ్ళు ఒక 84 మంది లెఫ్ట్, 84 మంది రైట్. సార్ నేను ఒక్కరినే చేయాలా? 84 మంది అవసరం లేదు. ఒక్క 8 మంది నువ్వు కరెక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే, వాళ్ళు నేర్పితే 8 10లో 80. మనిషి 10 మంది తయారు చేసినా అయిపోతుంది. నెలకొక్కరిని తయారు చేసినా అయిపోయా. ఇది గనక మనం ఆలోచించకపోతే ప్యాసివ్ ఇన్కమ్ లో పోవటం చాలా కష్టం అండి. కాబట్టి దీనికి మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను ఈరోజు నేమ్ లిస్ట్ ఏంటి సార్, నేమ్ లిస్ట్ ఎట్లా, పాప ఎట్లా అనే విషయాన్ని మనం ఒక్కసారి 10 minutes చూస్తే తప్ప, రోజు స్టార్లు అందరికీ అర్థం కావాలి కదా. మరి కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు. ఏం చేయాలి సార్ నేను ఇక్కడ? సో అర్థం చేసుకోవాల్సిన అంశము ఫైల్ ఓపెన్ అవుతలేదు. ఇట్రా ఒకసారి. నేను మీటింగ్ వింటున్నా. ఇది ADP. డౌన్లోడ్ అయింది.
ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక నిమిషం, కనపడుతుందా సార్ మీకు? ఓకే సార్, లేదు సార్. ఓకే ఓకే ఓకే, 1 minute సార్. ఇక్కడ చూడండి సార్, స్టెప్ బై స్టెప్ మనము ఫస్ట్ ఏమని చెప్తాము అంటే ఎక్కడికి పోయినా కూడా నేమ్ లిస్టు, డ్రీమ్ లిస్టు సార్. డ్రీమ్ లిస్ట్ అంటే ఏంటంటే నేను మంత్లీ ఎంత ఎర్న్ చేయాలి, ఏది కావాలి, ఏ అవసరం, ఏం నీడ్ ఉంది, మనీ నీడ్ ఉందా, నాకు హెల్త్ నీడ్ ఉందా అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకుంటాం. ఆ పర్సన్ నేమ్ లిస్ట్ రాసినాక ఆ నేమ్ లిస్ట్ మీద మనం ప్రాస్పెక్టింగ్ జరగాలి. ప్రాస్పెక్టింగ్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లైనరు సీనియర్ అసోసియేట్, మీరు అతను ఏం చేస్తాడు, అతని ఇన్కమ్ ఎంత, అతను మ్యారీడా కాదా, అతని యొక్క హెల్త్ కండిషన్ ఏంది, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది. సో అదంతా అతని బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాత అతనికి ఏం నీడ్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అతను హెల్త్ నీడ్ ఉన్న వ్యక్తి, వెల్త్ నీడ్ ఉన్న వ్యక్తి, అట్లా మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫస్ట్ అతని చేత, అతను గనక బిజినెస్ పర్సన్ విబిఓ కావాలనుకుంటున్నాడు అనుకో, ఈడ వాట్ ఈస్ యువర్ ఇమ్మీడియట్ డ్రీమ్ ఏంది, వాట్ డూ యూ వాంట్ టు బై, నువ్వు ఏది కొనాలనుకుంటున్నావు, ఇల్లు కొనాలనుకుంటున్నావా, కారు కొనాలనుకుంటున్నావా, తర్వాత ఇంట్లో ఏదైనా ఉంటది కదా, వాషింగ్ మిషనా, సెల్ ఫోనా. ఈ రోజులలో ప్రతి ఒక్కరికి హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్, దాని ధర ఎంతో తెలుసుకోవాలా. హౌ సూన్ డూ యూ వాంట్, ఎన్ని రోజులలో అవి పొందాలనుకుంటున్నావు అనేది మనము తెలియజేయాలన్నమాట. అట్లా డ్రీమ్ లిస్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. డ్రీమ్ లిస్ట్ ఇగో విజువలైజ్ ఆ డ్రీమ్ గురించి, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. వై డూ వాంట్ దిస్ లాంగ్ రేంజ్ గోల్స్, మనం ఆ గోల్స్ ఏంటి, ఏం కథ అనేది కూడా చూసుకోవాలి, ఖచ్చితంగా చూసుకోవాలి. సో చూసుకున్నాక మనం ఫస్ట్ ఇక్కడ చూస్తే ఇన్కమ్ అండ్ ఇన్కమ్ ఆఫ్ 1 crore ఇన్ ఏ మంత్. ఇందులోకి పోవాలంటే మనం ఉండాల్సింది ఏంటంటే ఫెయిత్ గురించి. ఇక్కడనే మీరు చాలా ఇంపార్టెంట్. సో ఫెయిత్ అంటే నమ్మకం. ఫస్ట్ అతని దగ్గర, ఆ పర్సన్ దగ్గర నేమ్ లిస్ట్ రాసిన తర్వాత ప్రజెంటేషన్ ఇస్తాం. ప్రజెంటేషన్ ఇచ్చి టేస్టింగ్ చేస్తాం. టేస్టింగ్ చేసిన తర్వాత కాఫీ బాగుంది అంటే కాఫీని కన్జ్యూమ్ చేయటం లేదా కన్జ్యూమ్ చేయించటం అనే విషయాన్ని విశ్లేషణ చేస్తాం. అయిన తర్వాత దీంట్లో ఫైనాన్షియల్ గా మీరు కావాలనుకుంటే, ఎదగాలనుకుంటే, నేను మంత్లీ 1 lakh సంపాదించాలనుకుంటున్నా, నేను ఏం చేయాలంటే ఫస్ట్ కంపెనీ మీద నమ్మకం, ఫెయిత్. కంపెనీ మీద ఫెయిత్ ఎంత ఉంది, ఎట్లా ఉందో అని దాన్ని ఎట్లా ప్రూవ్ చేయించాలంటే, నేను ఒకసారి మీకు చెప్పేది ఏంటంటే, సార్ ఎట్లా చూపించాలి సార్, అతనికి నమ్మకం ఎట్లా కలిగించాలి. ఇక్కడ ఫెయిత్ అనగానే మనకు 100% ఫెయిత్. ఇక్కడ చూడండి, ఏది 1% డౌట్ ఈజ్ ఈక్వల్ టు 99% నాకు సక్సెస్ నమ్మకం ఉంది సార్, 1% డౌట్ ఉందంటే దట్ ఈస్ ఆల్సో డౌట్ కిందనే లెక్క. ఫెయిత్ ఇన్ కంపెనీ మీద ఫెయిత్, ప్రొడక్ట్స్ మీద ఫెయిత్, సిస్టమ్ మీద ఫెయిత్, ఎల్ఓయు లైన్ ఆఫ్ అప్లైనర్స్ మీద ఫెయిత్, నీ మీద నీకు ఫెయిత్, నమ్మకం, బిలీఫ్ ఇచ్చే విధంగా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎప్పుడు కుదురుతుంది అంటే, నిన్న వచ్చే సార్ ఏం చెప్పింది సార్, మీరు ఇతరులకు చూయించేది నీ ఇన్కమ్ అన్నా, నీ లైఫ్ స్టైల్ అన్నా, నీ హెల్త్ కండిషన్ అన్నా, నీ టీమ్ అన్నా, నీ ర్యాంక్ అన్నా నువ్వు చూయించగలవు. ఫెయిత్ రావాలంటే ఇది తప్ప ఇంకేముంది చెప్పండి. ఇగో నేను మంత్లీ లేదా వీక్లీ 6,000 సంపాదించుకున్నా, ఒక్క ప్రోడక్ట్ కు నా ఇన్కమ్ ఇంత. మొన్న నేను 6 నెలల క్రితం స్టార్ట్ చేశాను, నేను స్టార్ 500 అయ్యాను. స్టార్ 500 కావడం వల్ల నేను థాయిలాండ్ ట్రిప్ కి ఇచ్చి అయ్యాను. అంటే వాళ్ళకు నమ్మకం కలగాలంటే మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క స్టైల్, అంటే నీకున్నటువంటి జీవన విధానము, ఆర్థిక విధానము, నీ దగ్గర ఉన్న ఒక వస్తువును
చూయిస్తే తప్ప నమ్మకం కుదరదు అంటాడు. ఇప్పుడు చాలా మంది సందీప్ సార్ కూడా ఎప్పుడు అనేది ఇదే, నిన్ను చూస్తుంటారు, నువ్వు ఇండస్ట్రీగా చేస్తున్నావు కదా నారాయణ సార్, ఇండస్ట్రీలో మరి కార్లు వస్తాయి అంటావు, నీకు కారు ఉందా అని చూస్తారు. డబ్బులు వస్తున్నాయి అంటారు, నీ వర్చువల్ ఆఫీస్ ఓపెన్ చేసి ఎన్ని వచ్చినాయి చూపి అంటారు. నీ ర్యాంక్ ఏందో చూపించమంటారు. నువ్వు ఏం ట్రిప్పులు పోయినావు, ట్రిప్పులు అంటున్నావు కదా సార్, నీ ట్రిప్పులు ఏందో చూపించంటారు. అంటే ఇవి మాత్రమే నమ్మకం కలిగిస్తాయి వాళ్లకు కొంచెం ముందుకు రావాలంటే, ఫెయిత్ కలగాలంటే. కంపెనీ చూడండి, కంపెనీ మీద ఫెయిత్ రావాలంటే ఏం చెప్పాలి? కంపెనీ మీద ఫెయిత్ రావాలంటే ఇది 11 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయింది, దీని ఓన్ హెడ్ ఆఫీస్ ఉంది, దీంట్లో 11,78,000 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. నేను ఇందులోకి వచ్చినప్పుడు 78,060 మెంబర్ని, ఇప్పుడు నా తర్వాత 11 లక్షల మంది వచ్చారు చూడండి అని ఈ చూయించటము కంపెనీ మీద ఫెయిత్ వస్తుంది. 10 సంవత్సరాలు ఉన్నది కంపెనీ అంటే మీరు దీన్ని నమ్మదగిన కంపెనీ కదా. 100 మందిని కరోడ్పతులు తయారు చేసిందంటే కంపెనీ మీద ఇది మంచి కంపెనీ కాకపోతే ఇంతమంది ఉంటారా? కోటీశ్వరుడు కుటుంబంలో అవుతారా? ఒక సామాన్యులు అయినరని నువ్వు కంపెనీ మీద ఫెయిత్ వచ్చే వర్క్ ప్రాసెస్ అంతా నువ్వు కల్పిస్తే ఆ వ్యక్తి విబిఓగా మారటానికి అవకాశం ఉంది. కంపెనీ మీద ఫెయిత్. తర్వాత ఇక కంపెనీ మీద ఫెయిత్ కలగాలంటే వాట్ ఈజ్ కంపెనీ అనేది మనం చెప్తాం. తర్వాత ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్స్ మీద మనం ఎన్నో టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఆయుష్ ప్రీమియం సర్టిఫికెట్ ఉంది, యుఎస్ FDA ఉంది, క్లినికల్ ట్రయల్స్ ఉంది, జోనల్స్ ఉన్నాయి కదా. సో ఇవి ఆ ప్రోడక్ట్ ను తీసి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నటువంటి విధానం, ప్రోడక్ట్ లో కాంపోజిషన్, ప్రోడక్ట్ లో ఉన్నటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, కెమికల్స్ లేకుండా, ప్రోడక్ట్ లో ఆ బాటిల్ ప్యాకేజ్, ఆ ప్రోడక్ట్ లో ఉన్నటువంటి విధానం, చిన్నపిల్లలు తాగే వీడియోస్, సేఫ్టీ, ప్యూరిటీ, ఎఫికసీ, ఇవి ప్రోడక్ట్స్ మీద ఫెయిత్ పెరుగుతుందండి. ఇది మనం ఆ ఫెయిత్ ఉంటే తప్ప వాళ్ళు నీతో పాటు ప్రయాణం చేయరు. ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సిస్టమ్ ఎంత ఈజీగా, దీంట్లో చదువు అవసరం లేదు, ఎక్కడున్నా కూడా వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ అందరికి సమానము. మనకు కావలసినటువంటిది గురువారం జూమ్ లో వస్తుంది, ఆదివారం మనకు ఫిజికల్ గా విఓపీలు జరుగుతున్నాయి. మొన్న ఒక ప్రోగ్రామ్ జరిగింది డిజి కాన్క్లేవ్. వీటికి సిస్టమ్ వాల్యూ ఏంది? సిస్టమ్ గనక సిస్టమేటిక్ గా లేకుంటే మనం సామాన్యులం ఈ స్థాయికి ఎదుగుతామా? మనం నేర్చుకోవచ్చు, స్లైడ్స్ ఉన్నాయి, సిస్టమ్ ఉంది, ఆ రోజు విఓపీలు చెప్తారు, షేరింగ్ ఎడ్యుకేషన్, వెల్నెస్ ఎడ్యుకేషన్, ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి మనం సిస్టమ్ మీద వాళ్లకు నమ్మకం కలిగించాలంటే, ఫెయిత్ కలిగించాలంటే, వాళ్ళు నీతో పాటు విబిఓగా ప్రయాణం చేయాలంటే సిస్టమ్ గురించి మనకు తెలవాలి. LO లైన్ ఆఫ్ అప్లైనర్స్, ఇదే నాది నమ్మకం. నువ్వు 12 ప్రోడక్ట్లు ఆర్డర్ పెడితే నేను ఖచ్చితంగా నీకు సపోర్ట్ ఇచ్చి నిన్ను 1 month లో ఈ 8 ప్రోడక్ట్లు రిటైల్ అయ్యి నీ మనీ నీకు వాపసు వచ్చేటట్టు చేస్తా. ఈ ప్రోడక్ట్స్ తాగబట్టి నేను ఇలా ఉన్నాను, నేను తాగాను, మీరు కూడా 4 ప్రోడక్ట్ తాగితే ఆరోగ్యంగా ఉంటారు అని నా అప్లైనర్ నారాయణ సార్ ఇట్లా ఉన్నాడు, ఓ హెడ్ మాస్టర్ గా ఉన్నాడు, ఆయన హెడ్ మాస్టర్ గా గెస్టల్ ఆఫీసర్ ఉన్న వ్యక్తి ఇది బాగలేకపోతే ఇలా ఉంటాడా? కాబట్టి మీరు వాళ్ళకి ఏం చేయాలంటే ఒక లైన్ ఆఫ్ అప్లైనర్, నిన్ను గుర్తుబట్టి నిన్ను రికగ్నైజ్ చేసి ఒక గౌరవప్రదంగా ఉన్న అప్లైనర్, అచీవ్ అయిన అప్లైనర్ గురించి నువ్వు ఖచ్చితంగా ఫెయిత్ కలిగించాలి వాళ్ళకి. అప్పుడే విబిఓగా నీతో పాటు ముందుకు వస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్ సాబ్ ఉన్నాడు, దగ్గర ఉన్న నియర్ ఉన్న ఎవరు పల్లా సునీత వాళ్ళని చూపిస్తుంటాడు. రంజిత్ సార్ ఉన్నాడు, నన్న ములుగు సార్నా, హరి సార్నా, సందీప్ రెడ్డి సార్నా, ఇగో ఈ సార్ ఇట్లా ఇగో ఈ సార్ ఆడి కారు కొన్నాడు, ఈ సారు ఇట్లా గెస్టెడ్ ఆఫీసర్, ఈ సార్ అర్చిత్ సార్ ఓ 9 crores. ఇట్లా ఒక లైన్ ఆఫ్ అప్లైనర్, నీకు కరెక్ట్ గా నమ్మదగినటువంటి లైన్ ఆఫ్ అప్లైనర్ యొక్క యాక్టివ్ పర్సన్ నువ్వు అతనికి ఖచ్చితంగా నమ్మకం కలగాలంటే వీళ్ళ సపోర్ట్ ఉంది, నేను ప్రయాణం చేస్తున్నా అని చెప్పాలి. తర్వాత నీ మీద నీకు నమ్మకం. సార్ మనము ఎంత కష్టపడ్డా మనకు స్కిల్ లేకుండా అయితే ఉండవు సార్. ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత స్కిల్ ఉంది, ఇంత కమ్యూనికేషన్ స్కిల్ ఉంది, ఇంత ఆర్గనైజేషన్ స్కిల్ ఉంది, ఇంత ప్రమోషన్ స్కిల్ ఉంది, ఇంతమంది నీకు రిలేటివ్స్ ఉన్నారు, ఇంత నెట్వర్క్ ఉంది సార్,
మీకు ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవుతారు అని వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం. మీరు బాగా మాట్లాడతారు, ఇది బాగా వర్కౌట్ అవుతుంది సార్, మీకు ఖచ్చితంగా మీరు ఇంకా ఇంకో సంపాదించుకునే అవకాశం ఉంది అని వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం. మీకు మేము ఉంటాం, నేర్పగలుగుతాం, టీమ్ సపోర్టు, సిస్టమ్ సపోర్టు, ఎడ్యుకేషన్ సపోర్టు, కంపెనీ సపోర్టు అన్ని ఉన్నాయి అని ఈ ఫెయిత్ బిలీఫ్ ఇవ్వగలిగితే నీతో పాటు ప్రయాణం చేస్తారు. అదే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. నేను ఒక విబిఓను 12 ప్రోడక్ట్ రిటైలర్ను విబిఓలను తయారు చేయాలంటే మనము ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే నేమ్ లిస్ట్ రాస్తాం, ఇన్విటేషన్ ఇస్తాం, ప్రజెంటేషన్ పోతాం. ప్రజెంటేషన్ పోయిన తర్వాత అతను విబిఓగా కన్వర్ట్ చేయాలంటే ఈ నాలెడ్జ్ నీ దగ్గర ఉండాలి. అంటే కంపెనీ మీద ఫెయిత్, ప్రొడక్ట్స్ మీద ఫెయిత్, సిస్టమ్ మీద ఫెయిత్, నీ లైన్ ఆఫ్ అప్లైనర్స్ మీద ఫెయిత్, నీ మీద నీకు ఫెయిత్, ఇట్లా గనక నమ్మకం బిలీఫ్ ఇవ్వగలిగితే ఓ విబిఓ తయారు కావటానికి ఇది నీకు బేసు అని చెప్పడం నా పాయింట్. అంటే ఒక విబిఓగా అతన్ని కన్వర్ట్ చేయాలంటే ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మేము ఏ విషయాలను ఏ అంశాల మీద వాళ్ళకు చూపించాలి సార్ ప్రూఫ్, నీ ర్యాంకు, నీ ఇన్కమ్, నీ అచీవ్మెంట్స్, నీ ట్రిప్స్, నీ లైఫ్ స్టైల్, ఇది వాళ్ళను ఫస్ట్ నమ్ముతుంది. ఇదే నువ్వే ఒక 6వ బ్రాండ్ అండి, 6 ప్రోడక్ట్ ఉన్నాయి కదా, 5 ప్రోడక్ట్ ఉన్నాయి కదా, నువ్వే ఒక 6వ ప్రోడక్ట్, నీ మీద నమ్మకంతో ఫస్ట్ వాళ్ళు నీతో మాట్లాడతారు. కంపెనీ గురించి, నారాయణ సార్ గురించి రారు వాళ్ళు, నీ రిలేషన్, నీ నేమ్ లిస్ట్, నీ పీపుల్ వాళ్ళు. నువ్వంటే ఒక ఏమంటారు, నువ్వంటే ఒక క్రెడిబిలిటీ ఉంది వాళ్ళల్లో, నీవంటే ఒక రిగార్డ్ ఉంది, నీకంటే చిన్న రెస్పెక్ట్ ఉంది, లేకపోతే నీతో స్నేహితం చేయడు ఆయన. నువ్వు ఎలాంటి ఆయన చూస్తుంటాడు చిన్నప్పటి సంది. వాళ్ళకి బిలీఫ్ ఇచ్చి నేను చేసే కంపెనీ ఎలాంటిదో చూడు, నేను దాగే ప్రోడక్ట్ ఎలాంటిదో చూడు, నాకున్నటువంటి టీమ్మేట్స్ సపోర్ట్ ఎట్లుందో చూడు, నేను ఎట్లా ఎదుగుతున్నాను చూడు అని మీరు చూపించటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తిని విబిఓగా కన్వర్ట్ చేయాలంటే ఈ 5 పంచసూత్రాలు మీకు నాలెడ్జ్ రూపంలో ఉంటే ఉపయోగపడుతుంది. కంపెనీ మీద నీకు ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ప్రొడక్ట్స్ మీద ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఆ సిస్టమ్ వైబ్రెంట్ వివా, అందుకే 5 అంశాలు ఉన్నాయి కదా సార్. రైట్ కంపెనీ, రైట్ ప్రొడక్ట్సా, రైట్ సిస్టమా, రైట్ కాంపెన్సేషన్ ప్లానా, రైట్ కాజా, ఈ 5 సూత్రాలు ఉన్నాయి. ఎట్లా చెప్తున్నావు రైటు? ఎస్, రైట్ కంపెనీ అయితే ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, ఈ పదం వినండి, మళ్ళా చెప్తున్నా నేనేంది సార్, ఈగిల్లాగా, ఈగిల్ ఏంటిదండి, గద్దలాగా, ఈగిల్లాగా ఫోకస్ పెట్టి ఈడి పట్టుకొని పరీక్షించి అన్ని రికార్డ్స్, కంపెనీ ఆమూలాగ్రాన్ని బాగా వడపోసి ఈడీ కూడా ఈసనెత్తు కూడా తప్పుపట్టకుండా ఉన్న కంపెనీని వదిలిపెట్టిందని ఇట్లా మీరు చెప్పగలగాలి. కంపెనీ ఫెయిత్. ఈగిల్లాంటి ఈడీ పట్టుకున్న ఈసమత్తు దోషం దొరకని కంపెనీ అండి. ఎన్నో కంపెనీలు ఈడీ పట్టుకుంటే తీసి మూసేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. నువ్వు ఎవరు చెప్పితే కంపెనీ గొప్పదంటావు? అయ్యే కేసు అయింది భయ, అదైంది భయ, ఇదైంది, ఎవరు చెప్పితే మంచిది అని నువ్వు ఎప్పుడు నమ్ముతావు? కోర్టు చెప్తే నమ్ముతావు. చెప్పిందా లేదా? ఎస్. ఇంకా నీవు ఎవరు చెప్పితే నమ్మాలో వాళ్ళు చెప్పిండ్రండి. ఏది పట్టుకొని వడబోసి జల్లెడ పట్టిందో ఏం లేదని మళ్ళీ యాజిటీస్ గా పునీతమై ఇచ్చింది, అగ్ని పరీక్ష నుంచి బయటకు వచ్చింది కంపెనీ. ఈ మాటలు, ఈ నాలెడ్జ్ కంపెనీ మీద ఫెయిత్ను పెంచుతాయి. నీకు చిన్న పిల్లలకు అమృతం అమ్మ పాలే అమృతం అనే చిన్న పిల్లలకు, 1 year పిల్లలకు ఏం దాపం, ఏం తినిపియం, మన పల్స్ దాపి వాళ్ళని ఆరోగ్యంగా వస్తున్నాం అంటే ఇంతకంటే ఎక్కువ గొప్ప ప్రోడక్ట్ ఏముంది అని ప్రోడక్ట్ మీద మీరు ఫెయిత్ పెంచవచ్చు. కామన్ పర్సన్ ఉత్తగానే అటు ఇటు తిరిగే, చదువు రాకున్నా ఏం లేదు, ఐస్ క్రీము ఆటో నమ్ముకునేటటువంటి ఒక వ్యక్తి ఇందులో బిఎస్సి మెంబర్ అయ్యిండు, ఫ్రాంచైజీ సేల్, మీరు ఈ సిస్టమ్ మీద ఫెయిత్ కల్పించవచ్చు. ఎంత కమిట్మెంట్ తో వీళ్ళు ఉన్నారో నా అప్లైనర్స్, వాళ్ళు
నాతో ఫోన్ చేసినా ఎప్పుడంటే అప్పుడు సర్వీస్ ఇస్తున్నారని అప్లైన్మెంట్ మీద ఫెయిత్ కల్పించు. నేనున్నా నీకు నేనేందో నీకు తెలుసు కదా అని ఫెయిత్ కల్పించవచ్చు. ఇట్లా మీరు VBOల్ని కన్వర్ట్ చేయాలి. అర్థమైందా? సో ఇది ఈ రోజు మీరు VBOగా కన్వర్ట్ చేయాలి సార్. 8 లెఫ్ట్ 84 రైట్ 84 తయారు చేయడానికి నేను ఇంకా తయారు కావాల్సిన, నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన ఒక VBOను కన్వర్ట్ చేయాలంటే నేను ఏం మాట్లాడాలా అనే విషయం, బేసిక్ ప్రిన్సిపల్స్ మీకు తెలవాలని ఈ రోజు చెప్పిన. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ రంజిత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? ఉంది సార్, ఉంది. వండర్ఫుల్ వీడియో సార్. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచం అంతా మరో కరోనా కంటే పెద్ద వైరస్ అయిందా అని ఫోబియా, భయంలో ఉంది. అది ఇంకా ఇంతవరకు కేసులు 1-2 బెంగళూరులో కనిపించాయి. అది కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదు గవర్నమెంట్ దగ్గర. అయినా కూడా మీడియాలు సార్ చెప్పినట్టు వీడియోలో సోషల్ మీడియా అనేది ఫాస్ట్ గా స్ప్రెడ్ చేయడం వల్ల భయానికి, ఆందోళనకు గురై చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. HMPV వైరస్ అంటే ఏం లేదండి. ఇది ఇక్కడ ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు సార్స్ కోవిడ్ అన్నారు, ఎందుకంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటే ఇది డిసీజ్ కాదు, ఒక సిండ్రోమ్. ఇది ఏంటంటే ఒక జలుబు లాంటిది, ఒక సైనస్ లాంటిది. ఈ వైరస్ ఏం చేస్తుందంటే బాడీలోకి వైరస్ వెళ్ళినప్పుడు మనకి ప్రొడ్యూస్ అయ్యే వైట్ బ్లడ్ సెల్స్, వాటంటే ప్రొటెక్టివ్ సెల్స్ అంటారు. మనం ప్రొటెక్టివ్ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి వచ్చిన వైరస్ ని రౌండ్ అప్ చేసి దాన్ని డియాక్టివేట్ చేయడానికి 1 వారం నుంచి 10 రోజుల టైం పడుతుంది, లేదా 2 వారాల టైం పడుతుంది. అది మన ఇమ్యూనిటీ పవర్ బాగున్నప్పుడు మాత్రం ఈజీగా రికవర్ అవుతారు. ఇన్ కేస్ లో ఇమ్యూనిటీ పవర్ ఉన్నప్పుడు, విటమిన్ డి డెఫిషియన్సీ చాలా తక్కువ ఉన్నప్పుడు, మనకి బాడీస్ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ దేనికి కానప్పుడు, వైరస్లు బ్యాక్టీరియాలు లోపలికి వెళ్ళినప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ రెస్పాండ్ ఇమీడియట్ గా కానప్పుడు ఏమైతుందంటే ఈ వైరస్ ఇంకా కొన్ని రోజులు ఎక్కువ ఉండడం వల్ల ఈ జలుబు తగ్గకపోవడం, ఈ కంటి నుంచి నీళ్లు రావడం, ఈ గొంతు పొరివాడిపోవడం, ఇంకా బొంగురు పోవడం అంటాం మనం, ఇలాంటి సిమ్టమ్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇది ఎక్కువ అవుతుందన్న భయానికి లోనైపోయి దాని నుంచి మాయిశ్చర్ కంటెంట్ మొత్తం ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి ఊపిరితిత్తుల్లో లంగ్స్ లో వాటర్ ఫామ్ అయ్యి ఆ భయానికి బ్రీతింగ్ అందక ఇక ప్రాబ్లం అయింది, వచ్చినట్టుంది, నాకు ప్రాబ్లం ఇక తట్టుకునేటట్టు లేనని చెప్పేసి భయపడి చనిపోతున్నారు. కోవిడ్ లో చాలా మంది అలానే అయింది. ఈ సోషల్ మీడియాలో ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే మనల్ని కూడా భయాందోళనకు గురి చేస్తుంది. బట్ దానికి మనం భయపడాల్సిన అవసరం లేదండి. బెస్ట్ ఇమ్యూనిటీ కలిగించేటువంటి, హై ఇమ్యూనిటీ పవర్స్ ఉన్నటువంటి ఫుడ్ ఏదైతుందో అది తీసుకోగలిగితే దీన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. మంచి హైజీనిక్ మెయింటైన్, క్లాత్స్ మెయింటైన్ చేయడం, హ్యాండ్ వాష్ మెయింటైన్ చేయడం, హాట్ వాటర్ కన్స్యూమ్ చేయడం, వీలైతే రోజుకు 2 నుంచి 3 సార్లు మన కాఫీ తాగడం, అట్లీస్ట్ 1 to 2 times పల్స్ తాగడం. మన దగ్గర ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడైతే బెస్ట్ అంటే ది బెస్ట్ గా ఇవి మన దగ్గర ఉన్నాయన్న సొల్యూషన్ మన బ్రెయిన్ లో ఉంటే మనకి ఏ వైరస్ కూడా ఏమీ కాదు. ఇవేవి లేకుండా ఇక మనము మెడిసిన్ మీద డిపెండ్ అయితే మెడిసిన్ ఓన్లీ తాత్కాలిక ఉపశమనమే. అప్పటికి కావాల్సినటువంటి గొంతు నొప్పి వచ్చింది, అజిత్రోమైసిన్ అని సంథింగ్ వేసుకుంటాం, అప్పటి వరకే పనిచేస్తుంది. జలుబు కంటిన్యూస్ గా అవుతుంది, సిట్రిజన్ వేస్తాం లేదా లెవోసిట్రిజన్ వేస్తాం, అప్పటి వరకు యూజ్ అవుతుంది. కానీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇమ్యూనిటీ పవర్ కావాలి కాబట్టి అది ఫుడ్ ద్వారానే రావాలని సార్ ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సూపర్ సార్, వండర్ఫుల్ వీడియో సార్ రియల్ గా. దాని తర్వాత నెక్స్ట్ వేసినటువంటి తిరుపతి తాండ్ర గారి వీడియో అసలు కొట్టినట్టు అనిపించింది సార్ రియల్ గా. 2024 గడిచిపోయింది, 2025 కూడా 10,000కు 15,000కు మనం వర్క్ చేస్తే మీకు దండంరా బాబు అంటున్నాడు డైరెక్ట్ గా. అంటే ఇంకా 1,00,000 రూపాయలు సంపాదించితే కానీ సర్వైవ్ కాదు ఫ్యామిలీ అని డైరెక్ట్ గా చెప్తున్నాడు సార్. అభిలాష్ సార్ చెప్పినట్టు అంతకు ముందు రాబోయే 5-10 సంవత్సరాలలో రిచ్ క్లాస్ అండ్ పూర్ రెండే ఉంటాయి, మధ్యలో ఉన్న మిడిల్ క్లాస్ అనేది ఎటు కాకుండా అయిపోతుంది. ఒకవేళ కష్టపడితే ఉన్నటువంటి అవకాశాలను యూటిలైజ్ చేసుకొని ఏమన్నా ఫార్వర్డ్ కాగలిగితే, ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే మనం అప్పర్ క్లాస్ లోకి వెళ్ళిపోతాం, రిచ్ క్లాస్ లోకి వెళ్ళిపోతాం. లేదు నేను ఇలానే ఉంటా, నేను ఇలానే కాంప్రమైజ్ అవుతా, ఇలా 25,000కి పని చేస్తా, 9 to 5 చేస్తా, నేను ఏం చేయలేను, టైం ఉంది కానీ చేయడానికి ఇంట్రెస్ట్ లేక చేస్తే పక్క వాళ్ళు ఏమంటారో, ఎవరు నమ్ముతారని ఫోబియాలతో ఆన్నే ఉండిపోతామా, ఏదైనా కొత్త విషయం స్టార్ట్ చేయకుండా ఆన్నే ఉండిపోతే మనం ఆటోమేటిక్ గా పూర్ క్లాస్ లోకి వెళ్ళిపోతామని కూడా చాలా సార్లు రిపీట్ అయింది సార్.
ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి నిజంగా చెప్పాలంటే మనం ఏదైతే ఇస్తామో మన జనరేషన్స్ గుర్తుపెట్టుకుంటారు. ధీరుభాయ్ అంబానీ గారు ఉన్న వాళ్ళ తాతలు కాదు, వాళ్ళ ముత్తాతలు, ఇంకెంతమంది జనరేషన్స్ వచ్చినా కూడా ఆయన పేరు అనేది రిలయన్స్ ఫౌండర్ అని చెప్పేసి ఖచ్చితంగా మనం ఎన్ని తరాల వరకైనా మాట్లాడుకుంటాం. కాబట్టి అలాంటి సిస్టమ్ మన పేరెంట్స్, మన తాత వాళ్ళు మనం క్రియేట్ చేయలేకపోయినా మనల్ని కష్టపడి చదివించారు, ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఎంతో కొంత చదువుకున్నాం, సమాజంలో వాళ్ళతోటి పోలిస్తే చాలా బెటర్ గానే ఉన్నాం, వాళ్ళ నాలెడ్జ్ తోటి పోలిస్తే చాలానే ఉన్నాం, సాధించాం అనుకున్నాం ఎంతో కొంత. కానీ దీన్ని నెక్స్ట్ జనరేషన్ కి అందియాలంటే వేరే ప్లాట్ఫామ్ లేదు సార్. నాకు తెలిసి అయితే ఇండస్ట్రీ ది బెస్ట్ అని ఎప్పటికీ నమ్ముతాను. ఎందుకంటే మొన్న జరిగినటువంటి వివా కాన్క్లేవ్ లో అసలు వండర్ఫుల్ మీటింగ్ సార్. 1 year తర్వాతకి హైదరాబాద్ కి రావడం జరిగింది ఇంచుమించుగా. మధ్యలో వచ్చిపోయాం కానీ మిషన్ 912 కి అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. అప్పుడు వచ్చాం వెళ్ళాం. కానీ డిజీ కాన్క్లేవ్ మీటింగ్ మాత్రం అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సార్. బైబ్యాక్ పాలసీ నన్ను కదిలించిన విషయాలు చాలా ఉన్నాయి సార్. ఒక 28 నుంచి 30 విషయాలు ఉన్నాయి. దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే బైబ్యాక్ పాలసీ. ఇన్ కేస్ మనం గనక కష్టపడి ఈ కంపెనీలో మన ఐడిని గనక క్రౌన్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ వరకు తీసుకెళ్ళగలిగితే అది స్టార్ నుంచి 250 నుంచి 500 1000 రూబీ, పెరలు, ఎమరాల్డ్, సఫైర్, ఎగ్జిక్యూటివ్ డైమండ్, ఎగ్జిక్యూటివ్ బ్లూ డైమండ్, పర్పుల్ డైమండ్, వైట్ డైమండ్, ఇంకా బ్లాక్ డైమండ్ అంబాసిడర్, రాయల్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్, ఇంపీరియల్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్, క్రౌన్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్, ఇక్కడి వరకు మనం తీసుకెళ్ళగలిగితే మన బైబ్యాక్ పాలసీలో క్రౌన్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ అయినాక నేను చేయలేను, నా నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ పని చేయలేవు, వాళ్ళ వల్ల కాదు, ఈ ఐడి మీరే తీసుకోండి అని మనం అనగలిగితే కంపెనీ 100 కోట్లు ఇస్తుందంట ఆ ఐడికి. 100 కోట్లు, 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 100 కోట్లు. అసలు 1 కోటి సంపాదించాలన్న ఆలోచనే లేకుంటుండే. లైఫ్ టైం రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా 1 కోటి సంపాదిస్తామన్న నమ్మకం లేకుంటుండే సార్. డైమండ్ అయితే 1 కోటి ఎట్లయినా ఎర్న్ చేయొచ్చు అని అనుకున్నాము. ఇప్పుడు 100 కోట్లకు ప్లానింగ్ ఉంది. అంటే దట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ ఇండస్ట్రీ. 100 కోట్లు ఒక ఐడి బ్యాక్ ఇస్తే 100 కోట్లు ఇస్తుందంటే ఆ క్రౌన్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ ఐడి ఎన్ని వేల కోట్లు క్రియేట్ చేయగలుగుతుంది మనం కంటిన్యూగా వర్క్ చేస్తే అనేది చాలా అంటే చాలా నన్ను కదిలించిన విషయం సార్ రియల్ గా. ఇంకోటి నెట్వర్క్ లేకపోతే ఏమీ చేయలేము అనేది కూడా చాలా అంటే చాలా నన్ను ఇన్స్పైర్ చేసింది. ఆ టీమ్ మెంబర్స్ చాలా అంటే ఒక నెట్వర్క్ క్రియేట్ చేయలేకపోతే సిస్టమ్ లో అచిత్ సార్ చెప్పినట్టు రిటైలర్ కంటే నెట్వర్కర్ కే నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నా అంటే ఒక బ్లాక్ డైమండ్ అంబాసిడర్ కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? నెట్వర్క్ క్రియేట్ చేసే వాళ్ళకైనా ఫస్ట్ ఆపర్చునిటీ ఉంటది, రిటైలర్ కి కాదు అని. అంటే అంత వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 9 సంవత్సరాల నుంచి చేస్తూ 9,40,00,000 రూపాయలు ఎర్న్ చేశాడంటే సార్. సార్ క్రియేట్ చేయలేనటువంటి స్టేట్ ఏదీ లేదు. దాదాపు ఈస్ట్, తర్వాత మనకి ఇటు సౌత్, ఈ నార్త్ అండ్ ఈస్ట్ స్టేట్స్ లో అన్ని స్టేట్స్ లో కూడా తన నెట్వర్క్ ని బిల్డ్ చేశాడు. అయినా కూడా నేను ఎలా ఈ ఒక మాట కూడా షేర్ చేసుకున్నాడు సార్ మనతోటి. ఇంత హార్డ్ వర్క్ చేస్తాను, ఇంత ప్లాన్ చేస్తాను, ఇన్ని సెషన్స్ కండక్ట్ చేస్తాను, అయినా కూడా నేను ఈసారి విఏసి మెంబర్ కాలేకపోయాను. విఏసి మెంబర్ అంటే టాప్ ఇన్కమ్ లో టాప్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే వివా అడ్వైజరీ కౌన్సిల్ లో మెంబర్షిప్ ఇస్తుంది కంపెనీ, ఇయర్లీ 10 members కి. దాంట్లో నేను లేకపోయాను, వాళ్ళు ఉండలేకపోయాను. రీజన్ ఏందో నాకు అర్థం కాలేదు. కనీసం సూరజ్ ఖాన్ అనే సార్ ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్. ఎక్కడ తను ఒక స్టేజ్ ఎక్కి మాట్లాడాలన్నా అర్చిత్ సార్ నాకు భయం అవుతుంది, నేను చెప్పలేను, నాకు ఈ సెషన్ రాదు, నాకు ఇది రాదు, ఆ ప్రొడక్ట్ రాదు, ఇది రాదు అని చెప్పి ప్రతిసారి భయపడేటోడంట. మరి నువ్వు ఎట్లా విఏసి మెంబర్ గా సెలెక్ట్ అయ్యావు అంటే ఆయన ఒక సక్సెస్ సీక్రెట్ చెప్పాడంట సార్. సూరజ్ ఖాన్ సార్ పంజాబ్ నుంచి, నేను డైలీ 20 persons తోటి 20 మంది తోటి మాట్లాడుతూ ఉంటాను, దాని వల్లనే నాకు ఈ సక్సెస్ వచ్చింది అని చెప్పేసి కూడా చెప్పడం బాగా అనిపించింది సార్. ఎందుకంటే మనకి లాస్ట్ లో ఎండ్ ఆఫ్ ది సెషన్ కంప్లీట్ కూడా టాక్ ద పీపుల్ అనే ఓరియంటేషన్ లోనే నడిచింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే, మీట్ ద పీపుల్, టాక్ ద పీపుల్. ఇది పెట్టుకుని డైలీ అట్లీస్ట్ 1 to 2 calls ఎఫెక్టివ్ గా మనం మాట్లాడగలిగిన, జూమ్ కాల్స్ మాట్లాడగలిగిన, 1 or 2 ప్రాస్పెక్ట్స్ కి మనం కనెక్ట్ చేయగలిగిన సిస్టాన్ని నెట్వర్క్ క్రియేట్ చేయొచ్చు. ఇంకా ట్రైనింగ్ పాయింట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి సార్. గేమ్ ప్లాన్ అనేది వీక్లీ గేమ్ ప్లానే
వీక్లీ గేమ్ ప్లానే ఉండాలని చెప్పేసి కొన్ని పాయింట్స్ చెప్పారు. ఒక ప్రాస్పెక్ట్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, కొత్త ప్రాస్పెక్ట్ మనం వెళ్ళినప్పుడు మన సక్సెస్ స్టోరీ, మనం ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసాం, మనం ఎలా వర్క్ చేస్తున్నాం, మన డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ చేసుకున్నాం అనేది కూడా చెప్పాలని చెప్పారు. అది కూడా చాలా బాగా అనిపించింది సార్. ఇంకా చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి సార్. ఇంకా వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు ఎవరిని కూడా నేను టీమ్ మెంబర్స్, నా అసోసియేట్స్ ని కూడా ఇప్పటి వరకు కళ్యాణ్ మేడాన్ని స్టార్టింగ్ నుంచి చూడలేదు. దాదాపు 1 year తర్వాతకి కలిసాం అందరం. గౌతమ్ సార్ చూసుకున్నా కూడా గౌతమ్ 10 years తర్వాత ఏదో చిన్న కంపెనీలో చిన్న ఒక వర్క్ చేసాం, ఒక 3 to 4 months. ఇండస్ట్రీ ద్వారా మళ్ళీ 10 years తర్వాత కలిసాం సార్. అది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక రాధిక మేడం, సరళ మేడం, వీళ్ళందరినీ కూడా మళ్ళీ కలవడం, ఇండస్ట్రీ ఎక్కడికి పోయినా ఇండస్ట్రీ అనే ప్లాట్ఫామ్ ఉంటే మన ఫ్యామిలీస్ ని ఎప్పటికైనా ఏదో రకంగానైనా కలవడానికి ఛాన్స్ ఉంటది. యువ నుంచి లెఫ్ట్ అయిపోతే మాత్రం ఏది ఉండదు అనేది కూడా నాకు క్లియర్ గా అర్థమైంది సార్. ఇంత మంచి ఆపర్చునిటీ సార్. రియల్ గా మ్యాసివ్ యాక్షన్ అంటే ఏం లేదు, టాక్ ద పీపుల్. ఇది డైలీ 1 or 2 or 3 or 20 or 100 అది మీ ఇష్టం. ఇక ఎంత తొందరగా సక్సెస్ కావాలనుకుంటే అంత తొందరగా ఇంప్లిమెంట్ చేసుకోవడమే. ఎన్ని పారామీటర్స్ చెక్ చేసినా ఇంతకంటే బెటర్ గా మనం చేసే విధంగా అయితే ఏది లేదని నాకు అర్థమైంది సార్. అదే టీం మన అసోసియేట్స్ తోటి కూడా నేను షేర్ చేసుకున్నాను. చాలా సార్లు ఇదే మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళ యొక్క ర్యాంక్స్ అప్డేట్ కావడానికి, వాళ్ళు ఎఫెక్టివ్ గా వర్క్ చేయడానికి, వాళ్ళతో నేను ఎఫెక్టివ్ గా వర్క్ చేయించడానికి ఆ దేవుడు నాకు ఎప్పుడు ఒక ఎనర్జీని, ఒక శక్తిని కలగజేస్తే చాలు సార్. కష్టపడే శక్తిని నాకు ఇవ్వగలిగితే చాలని నేను నమ్మాను. అదే ఫాలో అవుతాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. రియల్ గా వండర్ఫుల్ ప్రోగ్రామ్ సార్ డిజి కాన్క్లేవ్ అనేది. అదొక మెమరబుల్ గ్రాండ్ వెల్కమ్ అయింది సార్ 2025 కి. అంత ఎఫర్ట్స్ ఉంటాయా, ఇలాంటివి విన్నాయే కదా, చూద్దాంలే పోదాంలే అనుకున్నాం. కానీ ఒక్కొక్క స్లైడ్ కూడా చాలా అంటే చాలా మంచి మెసేజ్, నాలెడ్జ్ ని కలిగింది సార్. అది అర్థం చేసుకునే కోణాన్ని బట్టి ఉంటది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. డాక్టర్ సాబ్ మాట్లాడండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్. గుడ్ మార్నింగ్ సార్. అందరికీ గుడ్ మార్నింగ్. మీరు మార్నింగ్ చెప్పింది డాక్టర్ ముఖర్జీ సార్ చెప్పారు సార్. ఈ వైరస్లు వస్తుంటాయి పోతుంటాయి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. సేమ్ సార్ చెప్పినట్టు, రంజిత్ కుమార్ సార్ చెప్పినట్టు, ఈ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల ఇది పబ్లిక్ లో ఒక భయాందోళన వెళ్ళి రావడం జరుగుతుంది. మనకి బ్రాంకైటిస్ ప్రాబ్లం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది సార్. అది ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ దీని ఒక భయంతో మనం పే చేసి చాలా ఇబ్బందులు పడుతున్నామని సార్ ముఖర్జీ సార్ చెప్పడం, అది మన పబ్లిక్ లో మన టీం వర్క్ అయినా కొంచెం రియలైజ్ అయితే మనకు చాలా సంతోషం సార్. వస్తుంటాయి పోతుంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదు, అది చెప్పారు సార్. ఆ తర్వాత మన వ్యక్తిగత శుభ్రత అవసరం అన్నారు. మీరు మన ప్రొడక్ట్ గురించి చెప్పారు సార్. మన ప్రొడక్ట్ మన శరీరానికి ఒక కవచం లాగా ఉంటాయని నారాయణ సార్ చెప్పారు సార్. నిజంగా అదే కాఫీ కానీ, పల్స్ కానీ, కేర్ కానీ, గ్లో కానీ, ప్రతిదీ మనం ఒక కవచం లాగా మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో అది మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది అనేది, అది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు మనం చేసుకోవాలి సార్. మనం ఎక్కడికైనా వెళితే మీరు చెప్పారు, ఎక్కడికి వెళ్తే మన కంపెనీ గురించి మరి ఎలా ప్రమోట్ చేస్తాం. హోలిస్టిక్ ప్రొడక్ట్స్, మనకి కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్, ఇమ్యూనిటీ ఉంది, ఆ తర్వాత షుగర్ రాకుండా ప్రతిదీ కాపాడుతుందని మనం మన కస్టమర్స్ కానీ పబ్లిక్ కానీ చెప్పడానికి మంచిగా ఉంది సార్. ఆ తర్వాత తిరుపతి తండ్రి గారు సార్, నిజంగా నాకు ఈ 10,000 20,000 చాలని అడిగి నిద్రపోతున్న అడిగి చెంప దెబ్బ కొట్టి లేపినట్టుగా అనిపించింది సార్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో కూడా నాకు 10,000 20,000 చాలని అడ్జస్ట్మెంట్ యూత్ కి మీకు ఒక చంపదమ్మే కొట్టి లే ఇంకా నువ్వు మారు అని చెప్పినంతగా నిజంగా సార్ అలాంటి స్పీచెస్ ఇప్పుడున్న సొసైటీకి యూత్ కి చాలా అవసరం సార్. వాళ్ళు మార్పు రావడానికి, తెలుసుకోవడానికి అది బాగా నచ్చింది సార్. ఈ రోజు హైలైట్ సార్ అది. ఎందుకంటే సార్ చెప్పారు మన కుటుంబం ఎంత ప్రశాంతంగా మన మీద నమ్మకంతో నిద్రపోతుందో ఆ నమ్మకాన్ని మనం ఎలా నిలబెట్టుకుంటావు, ఎలా కాపాడుకుంటావు అని ప్రతి కుటుంబ యజమానికి ఒక ఆలోచన దృక్పథం రావాలి కంపల్సరీ.
ఆ తర్వాత ఏం చేయాలని, ఇది ప్రతి ఒక్కరు సార్ ఏ ఏజ్ అయినా ఇబ్బంది లేదు దాని గురించి, ఎందుకంటే ఆ నమ్మకాన్ని మనం చేసినప్పుడు మన మీద గౌరవం పోతుంది, అది చెప్పారు సార్. ఇంకో పాయింట్ చెప్పారు సార్, పేదరికంలో బ్రతకడానికి దేవుడు కూడా ఒప్పుకోడు, చెప్పడు. సో అది మన చేతుల్లోనే ఉంది. అదొకటి చాలా బాగుంది సార్. ప్రతి మనిషికి 86,400 సెకండ్స్, 24 గంటలు, అది రాష్ట్రపతికి కానీ ప్రతి మనిషి కానీ ఇస్తున్నారు, సమానంగా టైం ఇచ్చారు నీకు, దాన్ని ఎలా వాడుకుంటారు, ఎలా ఎదుగుతారు అనేది ఇది చాలా బాగుంది సార్. అది మనం సార్ సిఇఓ సార్ చెప్పారు, రిచ్ కేటగిరీ, మిడిల్ కేటగిరీ, పూర్ కేటగిరీ. భవిష్యత్తులో మిడిల్ కేటగిరీ అనేది ఉండదు అనేది నిజం సార్. ఎందుకంటే అది ఇంకా భవిష్యత్తులో బ్రతకడం పేదరికంలోన రిచ్ గా ఈ మిడిల్ అనేది పోతుంది అనేది, ఎందుకంటే ఈ రోజు రూమ్ రెంట్లు అన్ని మీరు అది బాగా చెప్పారు సార్. ఆ తర్వాత ప్రతిదీ మనకి ఒక కోటి కాదు ఇన్కమ్ కాదు, 10 కోట్ల ఇన్కమ్ తీసుకునే శక్తి ఉన్నది మన ఇండస్ వాళ్ళ, అది చెప్పడం. ఆ తర్వాత మన రంజిత్ సార్ చెప్పారు, క్రౌన్ బ్లాక్ డైమండ్ కి 100 కోట్లు ఇస్తారంటే నిజంగా సార్ ఎవరిస్తారు సార్? ఇవాళ రిటైర్మెంట్ అయితే గవర్నమెంట్ ఇప్పుడు బాండ్స్, చెక్స్ రూపంలో ఇస్తుంది. మీరు 34 సంవత్సరాలు 35 సంవత్సరాలు కష్టపడితే డబ్బులు ఇప్పుడు లేవు, మీకు బాండ్స్ లోనో చెక్ లోనో రూపంలో ఇస్తామని. ఆ తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు డబ్బులు కట్టలేక. ఏదో దాంట్లో మతలబ్ ఏంటంటే ఆ ఫైనాన్స్ ప్రాబ్లం ఉండి కూడా మిమ్మల్ని ఇంకో 2 సంవత్సరాలు మిమ్మల్ని ఇంకో తిప్పుతున్నాం, ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమతో కాదు, డబ్బులు ఇవ్వలేక వాళ్ళని ఇది చేస్తున్నారు. దానివల్ల ఎందుకంటే రాబోయే కొత్త ఉద్యోగస్తులకి నష్టం జరుగుతుంది. అది 2 రకాల గవర్నమెంట్ బెనిఫిట్ అని అదొక బ్లఫింగ్ సిస్టమ్ పెట్టి ఇచ్చేసారు సార్. అలాంటిది ఇక్కడ మనం 100 కోట్లు ఇస్తుందంటే నిజంగా సార్ అది. ఆ తర్వాత మన కంపెనీని మరి ఎలా నమ్మాలి, ఎలా చెప్పుకోవాలి, పంచసూత్రాలు చెప్పారు సార్ నారాయణ సార్ ఈరోజు. ఈ పంచసూత్రాలు, కంపెనీ ఉంది, ప్రొడక్ట్ ఉంది, సిస్టమ్ ఉంది, కాంప్లిమెంటరీ రైట్ ఉంది, ఆ తర్వాత రైట్ సోర్స్ ఉంది. ఇవన్నీ మనం ప్రతి మనిషికి ఎక్స్ప్లెయిన్ చేసుకుని మనం ఎదగడానికి పంచసూత్రాలు ఇచ్చిండ్రు. ఆ తర్వాత మనకి మన అప్లైనర్స్ గైడెన్స్, కంపెనీ సపోర్ట్ ఉంది. ఇంకా ఎన్ని నిజాయితీగా మనకి, నేను అదే చెప్తాను సార్ నా ఫ్రెండ్స్ కూడా, మీరు ఎవరికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నిజాయితీగా చెప్పండి, ఇది ఇందులో ఉన్నదే చెప్పండి. నేను నా టీం కానీ నేను ఎక్కడ ప్రెజెంటేషన్ చేసినా కానీ అలానే చెప్తుంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ సార్, వెరీ గుడ్ అనాలిసిస్ సార్. ఎందుకంటే వాస్తవం సార్ మీరు అన్నది, ఇప్పుడు రిటైర్మెంట్ అనేది పోస్ట్ పోన్ చేశారు. 58 ఇయర్స్ ఉండే అది 61 కి తీసుకుపోయారు. ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కూడా ఇన్ కేసు టిఎస్జిఎల్ఐ అని ఉంటది, అది రావట్లేవు. మనకి ప్రావిడెంట్ ఫండ్ ఉంటది, అవి రావట్లేవు. అవన్నీ బాండ్స్ రూపంలో అప్ టు రిటైర్మెంట్ తర్వాత తీసుకోండి. పెరిగిన ఇంక్రిమెంట్స్ సైతం మాకు కూడా పిఆర్సీ ఇవ్వకుండా నెక్స్ట్ రిటైర్మెంట్ టైంలో కల్పిస్తే, అంటే ఇప్పుడు ఏజ్ ఆఫ్ 30 నేను రిటైర్మెంట్ అయినాక తీసుకోవాలంట నా ఇంక్రిమెంట్ కూడా. మాకు అట్లా కూడా యాడ్ చేశారు సార్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో యాడ్ చేశారు సార్. అది రియల్ గా మాకు అనిపించింది. డబ్బులు లేవు సార్, డబ్బులు క్రియేట్ చేసేటువంటి వ్యవస్థ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్నా కూడా దానికి మించిన ఉచిత పథకాలు, అంటే మించిన దానికంటే ఉన్న దానికంటే ఎక్కువ చేయాలని చెప్పేసి, ఎలాగైనా సరే నిలబడాలని చెప్పి ఉచిత హామీలు ఇచ్చేసి ఇప్పుడు కొంత మట్టికి ఇబ్బంది పడుతుంది గవర్నమెంట్. అయినా కూడా ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నా, కానీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే ఏదైనా చేయొచ్చు, లేనప్పుడు ఏమీ చేయలేము సార్. రియల్ గా వండర్ఫుల్ అనాలిసిస్ సార్. ఇంకా చాలా బాగా, అంటే కంపెనీ కూడా ఏంటంటే మీరు చెప్పారు ఇప్పుడు 5 పాయింట్లు. రైట్ ప్రోడక్ట్ ఉండాలి, రైట్ కంపెన్సేషన్ ప్లాన్ ఉండాలి, రైట్ సిస్టమ్ ఉండాలి, రైట్ కాజ్ ఉండాలి. వీళ్ళు ఏది లేకపోయినా, అంటే మనం ఏ ఒక్క పని చేసినా కూడా కరెక్ట్ ఉండాలి. ప్రోడక్ట్ కరెక్టా కాదా? 100% కరెక్ట్ ప్రోడక్ట్. కంపెన్సేషన్ ప్లాన్, ప్రొడక్ట్ ఆర్డర్ పెడుతున్నావు, 500 వస్తున్నాయా రావట్లేదా, 5% to 10% ఖచ్చితంగా ఇస్తుందా ఇవ్వట్లేదా, కంపెన్సేషన్ ప్లాన్ కరెక్ట్. ర్యాంక్ క్రైటీరియా కంప్లీట్ చేసినప్పుడు ర్యాంక్ అప్డేట్ చేస్తుంది, కావాల్సినటువంటి ట్రిప్ అనౌన్స్ చేస్తుంది, ఇన్సూరెన్స్ ఇస్తుంది. కరెక్ట్ ప్రోడక్ట్, కరెక్ట్ కంపెన్సేషన్ ప్లాన్, రైట్ కాజ్. ఎందుకు ఉంది, ఏం చేయాలి? ఇండియాలో అంటే అండర్ ఎంప్లాయ్మెంట్ గా వర్క్ చేసే వాళ్ళు, అంటే చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం చేయలేని వాళ్ళు ఉన్నారు, చదివినా కూడా ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు వచ్చినటువంటి వివోపిలో ఒక స్లైడ్ క్రియేట్ చేసి స్టూడెంట్స్ కి, కాలేజ్ స్టూడెంట్స్ కి 25 PV తోటి మీరు లాగిన్ అయినా కూడా, 25 PV తోటి లాగిన్ అయినా కూడా మీకు జీనాలజీ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి డైరెక్ట్ గా నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ తోటే
చెప్పించడం అనేది ఎంత గ్రేట్ సార్. అట్లా మోటివ్ తీసుకోవాలి, అది రైట్ కాజ్. లైన్ ఆఫ్ అప్లైనర్స్ మనకు ఉన్నారు, ఎందుకంటే అప్లైనర్స్ ద్వారానే ఏదైనా పాసిబుల్ అవుతుంది. సక్సెస్ పీపుల్ మన ముందు ఉన్నప్పుడు వాళ్ళు సక్సెస్ కావడానికి 3-4 సంవత్సరాలు పట్టొచ్చు, కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ జోడించి ఇట్లా చేస్తే బాగుంటది, ఇట్లా చేస్తే బాగుంటది, మీరు ఇట్లా చేయండి, నేను ఇట్లా సపోర్ట్ చేస్తాను, మనకు వాళ్ళు 6-7 సంవత్సరాల వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ మనకు 5-6 నెలలు అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇంకా ఏ సిస్టమ్ లో ఉంది చెప్పండి సార్? వేరే ఏ సిస్టమ్ లకు పోయినా కూడా తొక్కనికే ట్రై చేస్తారు, లేవనియ్యారు, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, ఫోకస్ కానియ్యారు. కాబట్టి ఇక్కడ ఎందుకంటే అసోసియేట్స్ అప్లైనర్ ఆర్ డౌన్ లైనర్ ఎవరైనా ఇద్దరు కలిసి చేసినప్పుడు మాత్రమే సక్సెస్ అనేది మొన్న వీడియో మీటింగ్ లో కూడా చాలా బాగా చెప్పారు సార్. వండర్ఫుల్ అనాలిసిస్, రియల్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా సీనియర్స్ ఎవరైనా, కళ్యాణ్ మేడం, పెద్దన్న సార్ ఎవరు అవైలబుల్ గా ఉన్నారు? వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ వివైస్. వండర్ఫుల్ సెషన్ సార్, నిజంగా చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఇది చదువుకు సంబంధం లేదు సార్, తెలివికి కూడా సంబంధం లేదు. ఈ సెషన్స్ ఫస్ట్ చెప్పిన వీడియో మాత్రం నిజంగా సార్, నిజంగా అయితే నిన్నటి నుంచి ఎవరు చూసినా మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారు విజయవాడలో. ఎవరైనా తగ్గినా ఒక వింతకు చూస్తున్నారు, తుమ్మినా వింతకు చూస్తున్నారు. అంటే ఏంటంటే హెల్త్ కాన్షియస్ అనేది లేకపోతే చాలా ప్రాబ్లం. మనకున్నా ఎదుటి వాళ్ళకున్నా మనకే నష్టం అనే ఉద్దేశంతో అట్లా వెళ్తున్నారు. కానీ ఆ వీడియో చూసిన తర్వాత ఒక ధైర్యం వచ్చింది సార్. నిజంగా నేను కూడా చాలా భయపడ్డాను. నాకు వివా కాన్క్లేవ్ రావడానికంటే ముందు నుంచి బాగా వాయిస్ పోయింది, జల్లుబయ్యి. ఇప్పటికి కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. ఆ వాయిస్ విన్న తర్వాత, అంటే వీడియో విన్న తర్వాత సార్, అసలు ఇంత మంచి డాక్టర్స్ కూడా ఉంటారా? ఆయన చాలా సింపుల్ గా, చాలా టాలెంటెడ్ గా పీపుల్ కి తెలియాలి అనే ఉద్దేశంతో చాలా సింప్లిఫై చేసి చెప్పారు సార్. చెప్పారు అట్లా అంటే వీడియో సెలెక్ట్ చేసి చూస్ చేసి పెట్టినట్టు నారాయణ సార్ కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. దాని తర్వాత ఒక వీడియో పెట్టారు, డాక్టర్ సార్ చెప్పినట్టుగా నిజంగా చంపమించి పెళ్ళను కొట్టినట్టుంది అనమాట. నిజమే, 30,000 వచ్చినా 50,000 వచ్చినా ఈ రోజుల్లో అంతా కూడా చాలా తక్కువ. ఎందుకంటే గ్రాసరీస్ కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, మొత్తం చేంజ్ అయిపోయింది. అన్ని కొనుక్కోవడమే, మనకి ఫ్రీగా వచ్చేది ఏం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కొనుక్కోవాల్సిందే. దట్టు పిల్లల ఫీజుకి స్కూల్లో ఆగరు, ఇంట్లో పాలు లేకపోతే పొద్దు గడవదు, కూరగాయలు వంట చేయకపోతే పొద్దు గడవదు, ఖచ్చితంగా అన్ని కొనుక్కోవాల్సిందే. ఇవి రేట్లు పెరుగుతున్నాయి కానీ మనకు ఒకటి అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది టీవీలో, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి అన్ని పెరిగిపోతూ ఉన్నాయి కానీ జీతాలు పెరగట్లేదు అన్నట్టుగా ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటది. ఇక్కడ కూడా అలాగే ఉంది సిచ్యువేషన్. కానీ ఆయన చెప్పిన నిజమే. నిజంగా ఈ రోజుల్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళే చాలా టాలెంటెడ్ గా అన్ని ప్రోగ్రామ్ చేస్తూ ఏదో ఒకటి చెయ్యాలి, ఫ్యామిలీని రన్ చేసుకోవాలన్నటువంటి కాన్షియస్ లో ఉన్నట్టే మనకి దేవుడిచ్చిన ఆరోగ్యం, ఆయుష్, బలము, శక్తి, సామర్థ్యాలు అన్ని ఇచ్చినప్పుడు కూడా ఒక్క ఉద్యోగానికే కట్టుబడి ఒకరి కింద ఒక బానిసలాగా, ఒక వెట్టి చాకిరిలాగా ఉదయం వెళ్తే సాయంత్రం రావడం, మన స్టామినా అంతా వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, ఖర్చు చేస్తున్నాం. ఇంటికి చాలా నీరసం ఉంటుంది, ఇంకా వేరే పని కూడా చేసుకోలేనంత మన ఎఫర్ట్స్ అక్కడ పెడుతున్నాం. అలా అని చెప్పేసి 60 తర్వాత మళ్ళీ మనల్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారంటే అది లేదు. లేదు వాళ్ళు మన పిల్లలకి మన ఉద్యోగం వాళ్ళకి ఇస్తారా అంటే అది ఉండదు. ప్రైవేట్ జాబ్స్ లో అయితే, గవర్నమెంట్ వాళ్ళదైతే నిజమే 62 years దాకా ఇక్కడ పెంచారు. వాళ్ళు రిటైర్ అయితే కొన్ని లక్షల రూపాయలు వాళ్ళ చేతికి ఇవ్వాలి కాబట్టి, మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకోవాలి కాబట్టి వాళ్ళు అలా కంటిన్యూ చేస్తా ఉన్నారు. నిజమే, ఉన్నటువంటి సమయం ఆ 24 గంటలు దేవుడు ఏదైతే ఇచ్చారో, మన ఆలోచన దృక్పథం ఒక్కటి మారితే ఏదైనా చేయగలం, ఎంతైనా చేయగలం, ఎక్కడి వరకైనా చేయగలం. ఈ ఒక్క పాయింట్ మాత్రం నన్ను చాలా మోటివేటెడ్ గా చాలా కనెక్ట్ అయింది సార్. తర్వాత మనది చెప్పారు నేమ్ లిస్ట్. నేమ్ లిస్ట్ లో నాకు తెలిసి నాకు నేమ్ లిస్ట్ ద్వారానే రంజిత్ సార్ మా సీనియర్ స్పాన్సర్ ద్వారా, సీనియర్ అసోసియేట్ రాధిక మేడం ద్వారా నాకు కనెక్ట్ అయ్యారు. నా కాంటాక్ట్స్ 4,000, అప్పుడు 3,000 ఉంటుండే లాస్ట్ ఇయర్, ఇప్పుడు 4,000 చిల్లర అయింది నా కాంటాక్ట్స్ ఫోన్ లిస్ట్ లో. ఒక 200-300 మెంబర్స్ స్ట్రేంజర్స్ ఉన్నా, మిగతా వాళ్ళంతా నా స్టూడెంట్స్, నా కొలీగ్స్, మా రిలేషన్స్, హయ్యర్ అఫీషియల్స్. ఏదో ఒక రూపంలో నేను పీపుల్ తోని త్వరగా మింగిల్ అవుతా ఉంటాను, త్వరగా కలుస్తా ఉంటాను. ఆ మంచితనాన్ని బట్టి నాకు ఎక్కువగా ఫాలోయింగ్ అనేది ఉంటా ఉంటుంది. అట్లా చూసుకున్నప్పుడు ఏంటంటే జస్ట్ రాధిక మేడం చెప్పింది, మేడం కింద 3,000 ఉంది సార్ కాంటాక్ట్ లిస్ట్ అనేసరికి వదిలిపెట్టకుండా నన్ను రెగ్యులర్ గా బై ఫోర్సే వచ్చాను ఒక మాట చెప్పాలంటే విండస్ వివాలోకి. నిజంగా నాకు దొరికినటువంటి అప్లైనర్ సార్
లైక్ సీనియర్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో మా ఫ్రెండ్ నా డిగ్రీ క్లాస్మేట్ రాధిక మేడం కానివ్వండి, సరళ మేడం, తర్వాత స్పెషల్ గా రంజిత్ సార్, నేను పక్కకి వెళ్ళిపోతున్నా లాక్కొచ్చి మళ్ళీ లైన్ లో పెట్టడం, నేను రెస్పాండ్ అవ్వకపోయినా ఇంకొక టైంలో కాల్ చేయడము, మాట్లాడించడం. నన్ను ఎప్పుడో నేను అసలు లెఫ్ట్ అయ్యేదాన్ని ఒక మాటలో చెప్పాలంటే. ప్రోడక్ట్ కి నేను కనెక్ట్ అవ్వడం, మా అమ్మగారికి నాన్నగారికి ఆ ప్రోడక్ట్ కనెక్ట్ అవ్వడం, తర్వాత థాయిలాండ్ అచీవ్ అది అనుకోకుండా 6 weeks లో అవ్వడం అనేది నిజంగా గ్రేట్ గా నేను ఫీల్ అయ్యాను. అదంతా నాదైతే క్రెడిట్ ఏం లేదు, నా సీనియర్స్ యొక్క సపోర్ట్, వాళ్ళ ఎంకరేజ్మెంట్, వాళ్ళ సపోర్ట్, వాళ్ళకి ఎప్పుడు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దాని తర్వాత ఏంటంటే నిజమే ఈ సిస్టమ్ లో ఉన్న బెనిఫిట్స్ వేరే సిస్టమ్ లో లేవు. ఎందుకంటే ఆల్రెడీ ఐ హావ్ సమ్ అదర్ సిస్టమ్. నేను ఇంత ముందు ఒక సిస్టమ్ లో వర్క్ చేశాను, దగ్గర 1.5 year 2 years చేశాను. కానీ ఇంత ఫాలో అప్ గానీ, ఇంత పట్టించుకోవడం గానీ, ఇంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం గానీ, ఒకసారి పట్టించుకోకపోతే మళ్ళా తీసుకొచ్చి లైన్ లో పెట్టడం గానీ, ఇవన్నీ అక్కడ నేను చూడలేదు. అది కాస్ట్ ఎక్కువ, చాలా క్రిటికల్ గా ఉండేది ఆ సిస్టమ్. అది ఒక వ్యక్తిని కనెక్ట్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉండేది, అందరినీ మౌల్డ్ చేయడం చాలా కష్టమయ్యేది. దాని మీద చూసుకుంటే ఇది నాకు చాలా సింపుల్ గా అనిపించింది. ఉన్న టైంలో ఏదో ఒక టైంలో ఎవరినో ఒకరిని కనెక్ట్ చేయొచ్చు. దట్టు నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా ఇప్పుడు ఒక విషయం మనకు తెలిసినప్పుడు బల్లగుద్ది ఇంకొకరి దాని గురించి చెప్పొచ్చు. ఒక విషయం మనకి కరెక్ట్ గా తెలియనప్పుడు, దాని గురించి బెనిఫిట్స్ మనం తెలియనప్పుడు ఇంకొకరికి దాని గురించి చెప్పలేము, చెప్పే సాహసం కూడా చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు మన దగ్గర ఆన్సర్ ఉండాలి. మనం వాళ్ళ క్వశ్చన్ వేయక ముందే వాళ్ళు ఏ క్వశ్చన్ వేస్తారో ఆలోచించి దానికి ముందుగానే ఆన్సర్ చెప్పేసేటువంటి కెపాసిటీ మనకి ఇండస్ట్రీ వాళ్ళ ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే వారానికి 2.5 లక్షలు కాదు, నెలకు 10 లక్షలు కాదు. లైక్ క్రౌన్ అంబాసిడర్ అయిన తర్వాత మొన్న వివా కన్క్లేవ్ కి అసలు యాక్చువల్ గా నేను ఫస్ట్ సండే ఎక్కడికి వెళ్ళను, ఏ మీటింగ్స్ ఉన్నా ఎక్కడికి వెళ్ళను. నేను యాక్చువల్ గా కన్వర్టెడ్ క్రిస్టియన్. ఫస్ట్ సండే మాకు చర్చిలో బల్లారాధన అని రొట్టె ద్రాక్ష రసం ఇస్తారు కాబట్టి మాక్సిమం 100% నేను వెళ్ళను. కానీ మా సీనియర్ అసోసియేట్స్ చాలా రిక్వెస్టెడ్ గా ఇన్వైట్ చేసేసరికి January 1st కి అది బల్లారాధన తీసుకున్న ధైర్యంతో ఫస్ట్ సండే అయినా కూడా నేను ఇంకా వాళ్ళ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి నేను అక్కడికి రావడం జరిగింది. విజయవాడ నుంచి అక్కడికి వచ్చాను, దగ్గర 6-7 hours జర్నీ చేసి నైట్ అంతా చాలా ఇబ్బంది పడ్డప్పటికి కూడా రావడం జరిగింది ఈ జలుబు దగ్గుతోని. వచ్చినందుకు ఏంటి అంటే చాలా బెనిఫిట్స్. ఆ 100 కోట్లు అనేది నాకు బాగా నచ్చింది. అది 100 కోట్లు మనం రాయడం కూడా చాలా తక్కువ, 1000, 2000, 1,00,000, 2 లక్షల రూపు పెన్ పేపర్ తో రాస్తాం. కానీ 100 కోట్లు అనేది అది నిజమే. మన 4 fathers, మా నాన్న పేరు నాకు తెలుసు, మా తాత పేరు నాకు తెలుసు, మా తాత వాళ్ళ నాన్నగారి పేరు నాకు తెలియదు. అట్లా నా గురించి కూడా రేపటి రోజున చెప్పుకోవాలని ఇప్పుడు తను చెప్పినట్టుగా నిజమే. మన గురించి ఒకరు మాట్లాడుకోవాలంటే మనం మంచన్న చేసి ఉండాలి, మన వాళ్ళకి స్థిరాస్తులన్న చేసి పెట్టి ఉండాలి. ఈ ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే ఇవన్నీ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే మనం వర్క్ లోకి రావడమే, మనం చేయగలగడమే, మనం టైం టేకింగ్ తీసుకోవడమే. టైం ని ఒక సినిమాలో ఉంటుంది, వాడుకున్నోడికి వాడుకున్నంత అని. ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే నిజంగా వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. అది ఏ సమయం అయినా, ఏ టైంలో అయినా మనం ఎంత చెప్పుకోగలిగితే, ఎంత ఫీల్డ్ లోకి వెళ్ళగలిగితే. టాక్ టు పీపుల్ అనే మాట 5 points అని చెప్పారు. 5 points కూడా టాక్ టు పీపుల్. నిజమే. ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు తన ఫీలింగ్స్ ఏంటో తెలుస్తాయి, తన హెల్త్ ఇష్యూస్ ఏంటో తెలుస్తాయి, తన డిజైర్స్ ఏంటో తెలుస్తాయి. అప్పుడు మనం ఏ ప్రోడక్ట్ ని కనెక్ట్ చేయాలి, ఎలా వాళ్ళని మౌల్డ్ చేయగలగాలి, ఎలా ఐడి క్రియేట్ చేయొచ్చు వీళ్ళ ద్వారా అని చెప్పేసి మనం మాట్లాడడానికి చాలా ఛాన్సెస్ అనేవి మనకి ఇండస్ట్రీ వచ్చింది. నిజంగా గ్రేట్ ఇండస్ట్రీ. నిజంగా ఇట్లాంటి కంపెనీలో రావడం అదృష్టం. దట్టు నన్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి మా సీనియర్ స్పాన్సర్ రాధిక మేడం కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై రిమైనింగ్ పీపుల్ కూడా థ్యాంక్ యూ సో మచ్. మనకి కరోనా ముందు ఒక మూవీ వచ్చింది సార్, మహానుభావుడు అని చెప్పేసి, శర్వానంద్. ఆ మూవీ చూసినప్పుడు అందరూ మరీ ఓవర్ గా తీశారు, ఈ మూవీ ఇలా కూడా ఉంటారా అని చాలా క్రిటిసైజ్ చేశారు, విమర్శించారు మూవీని. కరోనా వచ్చిన తర్వాత గానీ ఆ మూవీని కరెక్ట్ వాళ్ళ జీవితంలో ఇంప్లిమెంట్ చేశారు. నాకు ఎప్పటికి కూడా అది నాకు ఒక అనిపిస్తా ఉంటుంది, నిజమే కదా, సింపుల్ గా ఉంటుంది. కానీ అది చూసినప్పుడు మనకి వ్యతిరేకంగా అనిపించినప్పుడు కూడా లేదు, జీవితంలో ఇలాగే జరుగుతుంది, అందరి జీవితాల్లో ఇలాగే ఉంది, ఇలా ఉండాలి. ఇలా హైజెనిక్ అనేది మనం ఫాలో అవ్వకపోతే మన అనారోగ్యం
చేతులారా పాడు చేసుకొని అనారోగ్యంలోకి వెళ్తామనే ఉద్దేశంతో వాళ్ళు మంచి కాన్సెప్ట్ తో నా మూవీ తీశారు. అది కరోనా తర్వాత చాలా మంది దానితో దాంట్లో చాలా ఇంప్లిమెంట్ చేసుకొని లైఫ్ లో దాన్ని ఒక పార్ట్ గా పెట్టుకోవడం అనేది జరిగింది అనమాట. థ్యాంక్ యూ సార్, ఇంత అవకాశం ఇచ్చినందుకు, ఇంత సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అసలు రియల్ గా వండర్ఫుల్ అనాలిసిస్ మేడం. ఇంత అబ్జర్వ్ చేశారని మేము అనుకోలేదు. వాస్తవానికి అనిపించింది ఫస్ట్ ఇన్విటేషన్ చేస్తే మీరు చాలా రీజన్స్ చెప్పారు, కానీ పిలిపియకపోతే ఎలాగైనా ఇబ్బంది అవుతుంది, కలవాలి ఒక్కసారి అయినా సరే, ఇప్పటి వరకు కలవలేదని సార్ తోటి మాట్లాడించాలి నారాయణ సార్ తోటి అని చెప్పేసి ఫోర్ చేశా మేడం. తప్పలేదు ఆ పరిస్థితి. దాదాపు నైట్ 1 కి బయలుదేరారు, వచ్చేసరికి 7:38 అయింది. ఆల్రెడీ సెషన్ 9:30, 10 కి స్టార్ట్ అయిపోయింది. అప్పుడు అనిపించేది మీరున్నటువంటి ఆ ప్రాబ్లం కి పర్సనల్ గా మిమ్మల్ని చూసాక జలుబు, ఆ సైనస్, ఆ హెడేక్ విన్నా కూడా అసలు ఎందుకు పిలిపించాం మేడం ఇంత ఇబ్బంది పెట్టి అని 1-2 సార్లు అనుకున్నా మేడం. బట్ అది తర్వాత ఒక 1 hour 2 hours తర్వాత అది క్లియర్ అయిపోయింది. మీకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మేడం. నో ప్రాబ్లం మేడం, అప్లైనర్ సపోర్ట్ డెఫినెట్ గా ఉంటుంది. అది ఏ సిస్టమ్ అయినా హెల్ప్ చేయడానికే ఉన్నాం ఇక్కడ. మీకు హెల్ప్ చేసినప్పుడు మాత్రమే మేము గెట్ ఆన్ అవుతాం. సిస్టమ్ విన్ టు విన్ ఫార్ములా ఉంది. మీరు అన్నట్టు 100 కోట్లు నన్ను కదిలించిన విషయం, వచ్చిన మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా 100 కోట్ల విషయం కదిలించింది మేడం. ఎవరిని అడిగినా కూడా, క్రాస్ టీమ్ లో అడిగినా కూడా అదే చెప్తున్నారు. ఇన్ కేస్ ఇక నుంచి 10 సంవత్సరాల్లో క్రౌన్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ అయినా కూడా ఈ 10 సంవత్సరాలకు మనకి ఎవ్రీ ఇయర్ 10 crores ఎర్న్ చేసే కెపాసిటీ వచ్చినట్టే మేడం. ఇప్పుడు వచ్చే 2 లక్షలు, 3 లక్షలు, 5,000, 10,000 కాకుండా ఈ 10 సంవత్సరాల్లో క్రౌన్ బ్లాక్ డైమండ్ కంప్లీట్ చేసినా కూడా మనం ఎవ్రీ ఇయర్ అప్పటికి 100 కోట్లు బైబ్యాక్ పాలసీ తీసుకున్నా కూడా 100 కోట్లు వచ్చినా కూడా మన సంవత్సరానికి ఇక్కడ నుంచి 10 కోట్లు సంపాదించినట్టే. అంటే నెలకి దాదాపు ఇంచుమించుగా 92 లక్షలు సంపాదించినట్టే. ఇప్పుడు మన టైం వాల్యూ 92 లక్షలు. 10 సంవత్సరాల్లో మనం క్రౌన్ బ్లాక్ డైమండ్ అయి బైబ్యాక్ పాలసీ పొందితే అంటే ఇయర్ కి 92 లక్షలు. అంటే ఎలాంటి ప్లాట్ఫామ్ మీద ఉన్నామో ఆలోచించండి. మేడం కూడా అన్నారు, అక్షర మేడం చాలా సార్లు, గోల్డ్ మైన్ కాదండి మీరు కూర్చున్నది, డైమండ్ మైన్ మీద కూర్చున్నారని ఒక 100 సార్లు అన్నారు సార్ సెషన్ అయిపోయే వరకు కూడా. ఎందుకన్నారో అర్థం కాలేదు, కానీ వీళ్ళు అనాలిసిస్ చేసినప్పుడు చాలా అంటే చాలా బాగా రియల్ అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ అనాలిసిస్ మేడం. ఇలానే కంటిన్యూ చేయండి. వర్క్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒక మాట మర్చిపోయాను. ఐ షేర్ వన్ హ్యాపీ థింగ్. నేను ములుగు సార్ తో మాట్లాడాను, తర్వాత నారాయణ సార్ తో మాట్లాడాను. స్పెషల్ గా ఏంటంటే సందీప్ సార్ నన్ను గుర్తు పెట్టుకున్నారు, అది సర్ప్రైజ్ అన్నమాట. దట్టు అర్చిత్ సార్ కూడా నన్ను గుర్తు పెట్టుకున్నారు. థాయిలాండ్ అచీవ్ అప్పుడు సితారా గ్రాండ్ లో జరిగినప్పుడు నేను సార్ని మీ పిల్లలు వచ్చారు కదా ఇప్పుడు రాలేదని చెప్పేసి అడిగారు. అర్చిత్ సార్ అడిగారు, సందీప్ సార్ అడిగారు. తర్వాత నేను దగ్గర ఒక 50 minutes ప్రోగ్రామ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కార్ దగ్గర సార్ ఒక్కలే ఉంటే నేను మాట్లాడాను సార్. అసలు ఎంత హ్యాపీగా అంటే, నేను ఇంత ముందు చేసిన సిస్టమ్ లో ఏంటంటే ఆ లైన్ వాళ్ళకి వెళ్ళాలి అంటే రెఫరెన్స్ ఉండాలి, లేదంటే వాళ్ళకి టైం ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ అది బాగా అసలు సార్ చాలా హ్యాపీగా కామన్ పీపుల్ లాగా అసలు మనం ఇప్పుడు ఎలా మాట్లాడుకున్నాం అలా అంత టైం స్పెండ్ చేసి అంత ప్రియారిటీ ఇచ్చి ఆయన నాతో మాట్లాడేసరికి నేను చాలా ఎక్సైట్ అయ్యాను, చాలా సర్ప్రైజ్ అయ్యాను, చాలా హ్యాపీగా ఉన్నాను. సందీప్ సార్ విషయం కానీ ఇవన్నీ వచ్చేసారు. నా పిల్లల్ని గుర్తు పెట్టుకున్నారు, నన్ను గుర్తు పెట్టుకున్నారు, థాయిలాండ్ గురించి అడిగారు, ఇలా చేసుకోవాలి అని చెప్పారు. నా స్టూడెంట్స్ కేరళలో ఉన్నారు సార్ అని చెప్పేసి చాలా దగ్గర ఒక 15 minutes నేను పర్సనల్ గా సార్ తో మాట్లాడాను సార్. ఇది నిజంగా నేను మర్చిపోలేని సంఘటన అనమాట. థ్యాంక్ యూ సార్. మేడం గ్రేట్ మెమోరీస్ మేడం. మీకు అది 1 day ప్రోగ్రామ్ అయినా కూడా ఒక 1 year కి సరిపోయింది అనుకుంటాను ఆ స్టాఫ్. అర్చిత్ సార్ చాలా సింపుల్ మేడం, పర్సన్స్ ని గుర్తు పెట్టుకుంటాడు డెఫినెట్ గా. యాక్టివ్ పీపుల్ ఎవరు, ఇన్యాక్టివ్ పీపుల్ ఎవరు, వర్క్డ్ పీపుల్ ఎవరు అని చాలా అబ్జర్వ్ చేస్తా ఉంటాడు సార్. సందీప్ సార్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం పట్టించుకోవట్లేదని మనం అనుకుంటాం, కానీ అన్ని మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మేడం. అది అర్చిత్ సార్ దగ్గర కనిపిస్తుంది డెఫినెట్ గా. పర్సన్ ఐడెంటిఫై చేస్తాడు, చేసిన తర్వాతకి ఏ కోణంలో మాట్లాడాలి అనేది కూడా అప్పటికప్పుడు డిసైడ్ అవుతాడు సార్. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మేడం. సారు నన్ను గుర్తు పెట్టుకొని యూనిఫామ్ లో లాగిన్ అవుతా ఉంటావు, యాక్టివ్ గా వర్క్ చేస్తుంటావు, రిటైలింగ్ ఎక్సలెంట్ స్కిల్ ఉంది, టీమ్ బిల్డ్ చేసుకొని నీలో ఉన్న మైనస్ ఇదని కూడా చెప్పాడు సార్ మేడం. సార్ అది కరెక్టే అనిపించింది వాస్తవానికి. టీమ్ ఇంప్రూవ్మెంట్ లేదు, రిటైలింగ్ ఉంది, కానీ టీమ్ బిల్డ్ చేయగలిగితే మీకు వండర్స్ క్రియేట్ చేయగలుగుతావు అని కూడా నాకు సజెషన్ చేశారు. చాలా బాగా అనిపించింది మేడం. వండర్ఫుల్ అనాలిసిస్ మేడం. ఇలాంటి అనాలిసిస్ మేడం మేము కోరుకునేది. ఎందుకంటే మీరు
ఇప్పుడు ఉమెన్ ఈ ఉన్నటువంటి మదర్ రోల్, మీరున్నటువంటి ఫ్యాకల్టీ టీచర్ రోల్, ఇది వైఫ్ రోల్, ఇవన్నీ బయటికి తీసుకొని నిలబడాలి అంటే ఒక సిస్టమ్ కి కనెక్ట్ కావాలంటే ఆ సిస్టమిక్ సపోర్ట్ గా ఉండాలి. ఆ సిస్టమిక్ సపోర్ట్ ఉంది అని తెలిసినప్పుడు ఉమెన్ మేక్ ఏ వండర్స్, ఏదైనా చేయగలుగుతుంది ఉన్న టైంలో. ఆ సిస్టమ్ సపోర్ట్ రావాలంటే కొన్ని ఎఫర్ట్స్ పెట్టాలి మేడం, కొంత టైం కేటాయించాలి. మీకున్న 1 hour 2 hours అయినా ప్రొడక్టివ్ టైం పెట్టండి. డౌట్స్ ఉంటే కాల్ చేయండి, నారాయణ సార్కి చేయండి, ములుగు సార్కి చేయండి. ఇక్కడ మన టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే మన లైఫ్ పెట్టినట్టే. ఇక్కడ ఆల్మోస్ట్ ఏదో ఒక చేస్తున్నామంటే చేస్తాం అనేది కాకుండా మన ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నామంటే మన పిల్లల జనరేషన్ కోసమే. అది చేసుకుంటే బాగుంటది మేడం. ప్రివెంట్ సిస్టమ్ ఆల్రెడీ ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంటుంది మేడం. అప్ టు సిఇఓ సార్ దగ్గర నుంచి కూడా మనకు సపోర్ట్ రాబోతుంది ఎప్పటికైనా సరే, ఎందుకంటే మనం ప్రూవెన్ అయితే. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ అనాలిసిస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా సీనియర్ అసోసియేట్స్ అండ్ జూనియర్ అసోసియేట్స్, ఎనీవన్, ఎవరైనా షేర్ యువర్ ఫీలింగ్స్, అట్లీస్ట్ 1 to 2 words, 3 words, 10 words ఆల్సో. రాధిక మేడం. సార్ వాయిస్ వినపడుతుంది? ఓకే మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం. స్వప్న మేడం, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. సో సార్, ఈ రోజు డాక్టర్ గారి వీడియో హెల్త్ అండ్ వెల్త్ 2 వీడియోస్ చూసాము. అండ్ డెఫినెట్లీ సార్, మన వివా కాంక్లో మీట్ లో ఇందాక అచ్చి సార్ గురించి మాట్లాడేటప్పుడు సార్ ఒక పేపర్ లో రాయించారు కదా సార్, చిన్నదే, సింపుల్ 2024 అయిపోయింది, 2025. సో ఒక 3 points చెప్పండి. మీరు అంత స్పెషల్ గిఫ్ట్ అంటే గిఫ్ట్ ఫ్యామిలీకి? ఫస్ట్ క్వశ్చన్. 31st నైట్ కి, అంటే 31st వరకు మీ బ్యాంక్, అండ్ మోర్ ఓవర్ వచ్చేసి ఏంటి అని అంటే మీరు ఎలాంటి సక్సెస్ తీసుకున్నారు 2024, స్పెషల్ సక్సెస్ చేశారు అని. అందరం మంచి రాసినాం సార్. ఈవెన్ దాన్ని జాగ్రత్తగా మడత పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏముంది అని అందులో మడత పెట్టుకోవడానికి కూడా లేదు, మొత్తం క్రష్ చేసి పడేసేయండి అనడానికి. అంటే లైక్ నవ్వుకోవడానికి ఉన్న ఒక ఆలోచిస్తే వాట్ వీఆర్ అనేది తెలుస్తుంది సార్ సెల్ఫ్ గా, అది వాస్తవం. ఎందుకంటే ఇందాక కూడా తిరుపతి దాండ్రా గారు చెప్పిన దాంట్లో కూడా అంతే, మీరు ఇంకా 10,000-15,000 కోసమే ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఫ్యూచర్. ఆ విధంగా అచ్చేసారు కూడా మనం క్వశ్చన్ చేసింది అదే సార్. సో కేవీఎన్ సార్ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే ఓపిక, పేషెన్స్ ఎంత ఉంటే అంత సక్సెస్ కి దగ్గర అవుతాము అని చెప్పారు సార్. ఆ పాయింట్ నిజంగానే, ఎందుకంటే సమ్ టైమ్స్ మనం తెలిసి తెలియక తొందరపడ్డం కానీ, లేకపోతే ఏముందిలే అనుకోవడం కానీ, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ అవుతూ ఉంటాయి. మళ్ళీ కంపెనీలు అన్ని ఉన్నాయని తెలుసు. ఇప్పుడు దాకా మీరు చెప్పినట్టు 100 crores అంటే నిజంగా సార్, ఒక షేర్స్ అంటే ఇచ్చేసిన తర్వాత మా నెక్స్ట్ జనరేషన్స్ చెయ్యరు అన్నప్పుడు ఇచ్చేస్తే కూడా నేను సపోర్ట్ చేస్తున్నా అన్న కంపెనీ ఇంకెక్కడ లేదు. అండ్ ఇంకా అలాగే కాకుండా ఆపర్చునిటీ కోసం నిజం సార్, చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్ళి కోరుకుంటూ ఉంటారు, ఏదైనా ఆపర్చునిటీ వస్తే బాగుండు, నాకు ఏదైనా పార్ట్ టైం చేస్తే బాగుండు, లేదంటే ఫుల్ టైం కెరీర్ గా ఏదైనా ఉంటే బాగుండు, ఏదో ఒకటిగా నాకు మంచిది ఉంటే బాగుండు అని చాలా మంది అంటుంటారు. ఎగ్జాక్ట్లీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని మాత్రం కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోరు. మళ్ళీ దాంట్లో ఏంటంటే బ్లేమింగ్ ఎక్కువ ఉంటుంటాయి. ఎగ్జాక్ట్లీ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, చాలా వరకు కొన్ని ఫ్రాంచైజెస్ పెట్టించినాయి, లక్షల్లో మోసాలు పోయినాయి, అన్ని పోయినాయి. కానీ చూసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చూస్ చేసుకున్న తర్వాత కూడా మన ఫాలోఅప్, మనం చేసే వర్క్ అనేది కరెక్ట్ ఉందా లేదా అనేది మనకి మనం అనలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో సార్ ఇందులో ఏమైంది అని అంటే, మేము డిజిటల్ ట్రైనింగ్ కి వెళ్ళాం లాస్ట్ ఇయర్, గుర్తుందో లేదో. సో అందులో వెబ్సైట్ క్రియేట్ చేసినాం సార్, మేము వెబ్ డిజైనింగ్ చేసినాం, వెబ్సైట్ క్రియేట్ చేసినాం, అందులో స్టోర్ ప్రొడక్ట్స్ పెట్టినాం, ఎవ్రీథింగ్ చేసినాం అనమాట. కానీ దాని తర్వాత ఏమైందంటే పర్ఫెక్ట్ గా డిజిటల్ ట్రైనింగ్ తీసుకోలేదు, మధ్యలో బ్రేక్ అయిపోయింది. ఉన్న సిచ్యువేషన్స్, కండిషన్స్, వివా జర్నీలు అన్ని మాది బ్రేక్ అయిపోయినాయి. దాన్ని కంటిన్యూ అనేది చేయలేకపోయినాం. అయితే నాకు మొన్న లాస్ట్ 1 week బ్యాక్ ఏమైందంటే ఢిల్లీ నుండి ఒక కాల్ వచ్చింది. కాల్ వచ్చేసి ఇలా ఒక జ్యూస్ ఉందండి, ఇది ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎలా ఏంటి అని అడిగారు. అయితే ఏమైంది సార్, హిందీ, మన ఓల్డ్ సిటీ హిందీ కూడా కాదు, కంప్లీట్ గా మార్వాడి టైప్ హిందీ. ఎలా ఉంటది మనకి, స్పామ్ కాల్ ఏమో, మళ్ళీ ఉమెన్ అని చేశాడేమో, లేకపోతే నా నేమ్ ఎక్కడన్నా వచ్చిందేమో అని చాలా టెన్షన్ అనమాట. అయితే ఆయన లాంగ్వేజ్ మాట్లాడుతూ రెస్పెక్ట్ బాగా ఇచ్చాడు సార్. రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర డౌట్ ఉంది.
సో ఆయనకు ప్రోడక్ట్ ఎట్లా అంటే నేను చెప్పినాను ఇలా పెట్టాలి, మీరు జస్ట్ డైరెక్ట్ అక్కడ దాని మీద క్లిక్ చేసినా కూడా వెళ్ళిపోతుంది అది అంటే ఆన్లైన్ లో దొరకదా అవన్నీ అడిగాడు అనమాట. అయినా కూడా చెప్పాను. చెప్పినప్పుడు అలా వద్దు మేడం, మీరేమైనా ఇవ్వగలుగుతారా, నాకు పంపించండి క్యాష్ ఆన్ డెలివరీ అంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదని చెప్పా. సరే నేను ఒక స్టోర్ లింక్ పంపిస్తాను సార్, మీరు యూజ్ చేసుకోండి అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే స్టోర్ లింక్ క్లిక్ చేయడానికి ఇష్టపడలేదు సార్. ఎందుకు? గవర్నమెంటే చెప్తుంది ఇప్పుడు ఎలాంటి లింక్స్ మీద క్లిక్ చేయొద్దు, క్లిక్ చేస్తే మీ మనీ పోతాయి, కాబట్టి నేను స్టోర్ లింక్ క్లిక్ చేయాలి. మీరు నాకు కొత్త వాళ్ళు, నేను ఎందుకు క్లిక్ చేయాలి? నాకు ఢిల్లీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకుంటా డైరెక్ట్లీ, నేను స్టోర్ లింక్ క్లిక్ చేయాలి ఆయన. క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వనని నేను, మరి నాకు లేదు సార్ క్యాష్ ఆన్ డెలివరీ, నేను డబ్బులు కట్టిన తర్వాతనే వస్తుందని నేను, బికాస్ నేను నమ్మడానికి లేదు సార్. తర్వాత ఆయన ఎవరైతే పేషెంట్ ఉన్నారో అంటే వాళ్ళ బ్రదరే ప్రాబ్లం ఎవరైతే ఉన్నారో అతని దగ్గర తీసుకెళ్లడం, వీడియో కాల్ చేస్తే అది దాని అంటే కూడా నన్ను ట్రస్ట్ చేయట్లేడని కంపెనీ డీటెయిల్స్ పంపించిన తర్వాత నాదొక పోస్టర్ పంపించా. పోస్టర్ పంపించగానే మళ్ళీ ఇమీడియట్ డిలీట్ చేసిన సార్. టెన్షన్, ఉమెన్ కదా, నా ఫోటోతో ఏమని చేస్తారేమో, ఏమన్నా అవుతుందేమో, నేను ఎందుకు పంపించాను, మళ్ళీ అదొక టెన్షన్. అంటే పీపుల్ ట్రస్ట్ చేయట్లేరు, నిజంగా నేను ఉన్నానా లేదా అని వాళ్ళ డౌట్. సో నేను మళ్ళీ పంపించిన తర్వాత ఆయన వీడియో కాల్ అర్థమైంది సార్ నిజంగానే పేషెంట్ ఉన్నారు, నీడ్ ఉంది, వాళ్ళకి పంపించాలి అని. అప్పుడు నేను చేసిన ధైర్యం ఏంటంటే సార్ ప్రొడక్ట్ కాస్ట్ 3100, హాఫ్ కాస్ట్ అనే అమౌంట్ నాకు పంపించండి, మిగతాది నేను పెట్టుకొని పంపిస్తా అని చెప్పా. బట్ స్టిల్ హీఈస్ నాట్ రెడీ టు సెండ్ సార్. లాస్ట్ కి ఒక 500 రూపీస్ పంపించి ఏమన్నాడంటే మీరే లక్ష్మీదేవి, మీరే దుర్గామాత, మీరే అన్ని అమ్మవారి లెక్క పూజిస్తాం లేడీని మేము, సో మీరు పంపించిరా ఓకే, ప్రోడక్ట్ రాగానే నేను డబ్బులు మీకు వేస్తా, పంపించలేదా నాకు పోతే పోయినా 500 అన్నాడు సార్. నేను ఒక్కటే చెప్పాను సార్, నాకు ఎవ్వరు ₹1 వద్దు సార్, అలా మేము అసలు మా కంపెనీలో తీసుకోం, చాలా జెన్యున్ గా వెళ్తుంది, ఇండియన్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ఇండియన్ ఆయుర్వేద అన్న. ఒకటే రిస్క్ మీద నమ్మరు సార్. ప్రోడక్ట్ అయితే పంపించిన, స్టోర్ వాళ్ళ హెల్ప్ తీసుకున్నా, ఇస్తే ఇచ్చిరు, లేకపోతే ఒకరికి ఆరోగ్యం వస్తుంది, కానీ లాస్ అయితే ఏమీ లేదు, మనకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది అని పంపించాను సార్ నేను. ఆ స్టోర్ ఇన్ఛార్జ్ కూడా చాలా సపోర్ట్ చేశారు, ఫాలో అప్ అయినాయి, అన్ని అయినాయి. ప్రోడక్ట్ రీచ్ అయిన వెంటనే కాల్ చేశారు సార్ నాకు. మన దరిద్రానికి ఓటీపీ ఒకటి ఉంది కదా, వాళ్ళ ఓటీపీ చెప్పిన నెంబర్ పని చేస్తలేదు. అసలు ఎన్ని రిస్క్లు ఎన్ని అయినాయి అంటే, ఒక ముందే కొత్త పర్సన్, మళ్ళీ వాళ్ళు మాట్లాడేది కూడా చాలా నిదానంగా ఉంది, హిందీ వేరే ఉంది, హిందీ వచ్చి కాబట్టి సరిపోయింది, కాబట్టి అది కూడా రాకపోతే ఇంకా అసలు అది కూడా మనం ప్రాస్పెక్టింగ్ చేయలేము. సో ఆ కండిషన్ లో వాళ్ళతో మాట్లాడితే ఆయన అన్నాడు సార్ అప్పుడు 100% నేను ట్రస్ట్ చేశాను మేడం, ఇంకేమైనా ప్రొడక్ట్స్ కావాలంటే చెప్తాము, థ్యాంక్ యూ సో మచ్, అసలు ఇలా పంపిస్తారని కూడా అనుకోలేదని. విత్ ఇన్ సెకండ్ లో ఆ అమౌంట్ కూడా మిగతా ఎంత వేయాలంటే, యాక్చువల్లీ నాకు ఆ రోజు ఏమన్నానంటే నేను ఎక్స్ట్రా చేస్తా అన్నాడు సార్. మీరు పంపియండి మేడం, నేను ఎక్స్ట్రా చేస్తాను, మీరు 3100 అంటారు కదా అంటే, ₹1 ఎక్స్ట్రా వద్దు సార్, మా కంపెనీ మాకు ఇస్తుంది క్యాష్ బ్యాక్, నాకు జస్ట్ 3100 రూపీస్ కాస్ట్ ఏది ఉందో అది ఇమీడియట్ గా 26 వేయండి సార్. 26 అంటే ఇమ్మీడియట్ గా వేసారు సార్. పర్సన్ ఏమో హాస్పిటల్లో ఉన్నాడు. సో దీన్ని బట్టి కూడా ఏంటి అని అంటే మనకి స్టోర్ లింక్ కూడా క్లిక్ చేయని వాళ్ళు ఉన్నారు, అది కూడా టెన్షన్ లో డౌట్ తో ఉన్నారు కూడా. సమయం సందర్భం బట్టి మన సీనియర్స్ తో కూడా డిస్కషన్స్ చేస్తూ ఏదైనా కావాలంటే, సందీప్ రెడ్డి సార్ మన సెషన్ లో అన్నారు సార్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ ఓటీపీలు కానీ ఇలాంటివి ఉంటే సీనియర్స్ కి ఇలాంటివి బాగా తెలుస్తుంది, ఇది పబ్లిక్ లో చెప్పలేదు, ఏదైనా ఉంటే పక్కన మాట్లాడుకుందాం అన్నారు. అంటే దేనికన్నా సొల్యూషన్ ఉంటుంది, ప్రతిదానికి క్విట్ అవ్వకుండా ఏదైనా ఉంటే సొల్యూషన్ ఉంటుంది. సో దాన్ని ధైర్యం చేసి ముందుకు అడిగేస్తే గనుక ఏ ఫీల్డ్ అయినా సక్సెస్ అవ్వడం గ్యారంటీ సార్. కాకపోతే ఒకే మాట మీద స్టిక్ ఆన్ అయ్యి కన్సిస్టెన్సీగా చేస్తే గనుక 100% ముందుకు వెళ్తాం. ఎందుకనంటే కన్సిస్టెన్సీ లేకపోతే నిజంగా ఏం గుర్తుండట్లేవు సార్, ఏం చెప్పాలన్నా, ఏమైనా చెయ్యాలన్నా, ఏదైనా ఉండాలన్నా. బికాస్ ప్రోడక్ట్స్ అనేది సబ్జెక్ట్ సార్, డాక్టర్స్ అవ్వమని కంపెనీ ఏం చెప్పట్లేదు, ఎవ్రీథింగ్ ఈస్ క్లినికలీ ప్రూవెన్. జస్ట్ ప్రోడక్ట్ నాలెడ్జ్ షేర్ చేసినా చాలు. కాకపోతే మన టీమ్ మెంబర్స్ కి మనం మోర్ నాలెడ్జ్ ఇవ్వాలని చెప్పేసి ఎక్కువగా అందులో ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రంజిత్ సార్ కావచ్చు, పెద్దన్న సార్ కావచ్చు, సరళ మేడం కావచ్చు, టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు, ప్లస్ వాళ్ళు నిరంతరం చదువుతూనే ఉంటారు కాబట్టి మోర్ నాలెడ్జ్ అనేది తీసుకుంటూ దాంట్లో ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఉంటే ఎక్కువ చెప్తూ ఉన్నారు. సో అలా అందరూ చెప్పాలని ఏమీ రూల్ లేదు, జస్ట్ ప్రోడక్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎదుటి వాళ్ళకి చెప్తే చాలు, వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ మనం రిసీవ్ చేసుకుంటే చాలు. ఎందుకంటే మన వాళ్ళకి మోర్ ఇన్ఫర్మేషన్ ఉండాలని ఎక్కువ చెప్తున్నారు. సో అది రిసీవ్ చేసుకుంటే మనకి యూజ్ అవుతుంది, రేపన్నాడు ఏదన్నా ఉన్నా కూడా అచ్చా ఇందులో ఇది ఉంది కాబట్టి అంటే మనకి కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఎందుకంటే క్లినికల్ ట్రయల్స్ లో ఏమేమి జరిగింది మోర్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఏమి ఇవ్వదు, అంత డెప్త్ నాలెడ్జ్ ఇవ్వదు. మన వాళ్ళు ఏంటంటే మోర్ ఇస్తే మన వాళ్ళు ఇంకా స్టిక్ ఆన్ అయి ఉంటారు, ఇంకా ఎక్కువగా గ్రౌండ్ లెవెల్ వెళ్ళినా కూడా స్ట్రాంగ్ గా చెప్తారు.
100% గ్యారంటీ మన ప్రొడక్ట్ ఇది ప్రివెన్షన్ గా ఖచ్చితంగా పనిచేస్తుంది, లేదు ఏదైనా ప్రాబ్లం ఉన్నా దాని మీద రికవరీ అవ్వడానికి వర్క్ చేస్తుంది అనేది స్ట్రాంగ్ గా బిలీవ్ గా చెప్పడానికి ఉంటుంది. దానికి ఖచ్చితంగా సెషన్స్ అనేది అటెండ్ అవ్వాల్సిందే సార్. మొన్న చెప్పిన సెషన్స్ లో అసలు ప్రోడక్ట్ నిజంగానే ఒక్క ప్రోడక్ట్ సెషన్ లేదు సార్, ఓన్లీ మనీ 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 క్రియేషన్ లోనే ఉన్నారు. ప్రతి ఒక్కరు మనీ కోసమే సార్. అక్కడ పోలీస్ జాబ్ అవ్వచ్చు, అవ్వచ్చు, లాయర్ జాబ్ అవ్వచ్చు, ఆఖరికి ప్రైవేట్ జాబ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనీ కోసం మాత్రమే. అందులో మనకి హెల్త్ కూడా కావాలి, ఆ హెల్త్ ఇండస్ట్రీ వల్ల. సో హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఈ మూడు ఉన్న ఏకైక సిస్టమ్ వివా. డెఫినెట్లీ సార్, ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటే మళ్ళీ చూసుకుంటూ వెళ్దాము. యూనిటీ టుగెదర్ అనేది చెప్పారు సార్ వాళ్ళు, ప్రతి ఒక్కసారి చెప్పిన దాంట్లో అదే యూనిటీ ఒకటే టుగెదర్, ఏదున్నా పక్కన తీసేసి యూనిటీగా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా విన్ టు విన్ ప్రాసెస్ అనేది ఉందన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం రియల్లీ వండర్ఫుల్ అనాలిసిస్ మేడం. డిజిటల్ మార్కెటింగ్ యూటిలైజేషన్ అంటే మనం ఒకటి నేర్చుకున్నామంటే, ఒక ఎఫర్ట్ పెట్టినామంటే అది ఏదో రూపంలో మనకి కనెక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు మీరు చెప్పిన వర్డ్స్ లో అర్థమైంది మేడం. కొన్ని రోజులు నేర్చుకున్నారు డిజిటల్ మార్కెటింగ్, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, మధ్యలో ఆగిపోయింది అన్నారు, అయినా కూడా మీకు రిజల్ట్ వచ్చింది. అంటే మనం చేసే పని కంప్లీట్ గా చేసి దాని మీద ఎఫర్ట్స్ పెడితే ఏదో కోణంలో నేచరే సపోర్ట్ చేస్తుంది అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ మేడం. ఢిల్లీ నుంచి కస్టమర్ కనెక్ట్ అవ్వడం, హెల్త్ నీడ్ ఉండడం, వాళ్ళకి ప్రోడక్ట్ పంపే కన్సర్వేషన్ లో మీకు ఎలా అనిపించింది, వాళ్ళకి డౌట్స్ ఎన్నో ఉంటాయి. కొత్త ప్రాస్పెక్ట్ ఇప్పుడు బయట ఉన్న సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి, ఓటీపీలు చెప్పకూడదని, ఇలాంటి లింక్ క్లిక్ చేసిన అకౌంట్స్ అన్ని ఖాళీ అయిపోతుంది, సైబర్ క్రైమ్స్ అట్లా అవుతున్నాయి. కాబట్టి పీపుల్ కి అవేర్నెస్ ఉంది వాట్ ఈస్ వాట్ అనేది, కాబట్టి అడగగలుగుతున్నారు. అంత దూరం నుంచి అయినా బిలీవ్ చేసి ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మనీ పంపాడంటే ఇది కరెక్ట్ ప్రివెంట్ సిస్టమ్ అని ఆ సార్ కూడా అర్థమై ఉంటది. ఫాలోఅప్ చేయండి మేడం, మంచి అసెట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటది. ఈ అచ్యుత్ సార్ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. తనకి ఒక ఫ్రెండ్ అగస్టిన్ అని కలిశారని, అది ఏంటిది మణిపూర్ నుంచి. అది దాంట్లో కూడా ఒక పర్సన్ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యి ఇప్పుడు అక్కడ దాదాపు సఫైర్ ఎగ్జిక్యూటివ్ వరకు, డైమండ్స్ వరకు టీం వెళ్ళిపోయిందంట. లాంగ్వేజ్ రాకపోయినా సరే, ఇక్కడ లాంగ్వేజ్ అనేది కాదు, ఇంటెన్షన్ అనేది పూర్తిగా మీకు హిందీ రాకపోయినా సిస్టమ్ మేనేజ్ చేసి ప్రొడక్ట్ కనెక్ట్ చేశారు. ఇక రిమైనింగ్ అంతా ప్రొడక్టే చూసుకుంటది మేడం. రియల్లీ వండర్ఫుల్ అనాలిసిస్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి సెషన్స్ మాకు డే బై డే. ఒక్క నిమిషం మేడం, ఎంకరేజ్ చేశారు సార్. ఒకటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పగానే అంత ధైర్యం చేసి అంటే సార్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారు సార్. ఇది వరకే సేమ్ ఫేస్బుక్ లో ఒక ఫ్రెండ్ పరిచయం అయితే ఆయన రిటైల్ చేసుకుంటే 500 రూపీస్ అంట సార్. ఐడి వస్తే ఐడి, ఏమి రాకపోతే 0. చాలా లాంగ్ డిస్టెన్స్ లో మన ఏంటి ఫ్లైట్ చార్జెస్ అన్ని పెట్టుకొని ఖర్చు పెట్టుకొని సార్ వెళ్ళారంట. సో వెళ్ళి అతను ప్రాస్పెక్టింగ్ చేసి అన్న అయిపోయినాక ఓన్లీ ఫేస్బుక్ ఫ్రెండ్, అతను కూడా న్యూ ప్రాస్పెక్ట్, అతను ఎవరో తెలియదు, కానీ హీఈస్ వన్ ఆఫ్ ది డైమండ్ ఇన్ వన్ ఆర్గనైజేషన్ అన్నాడు సార్. ఆ ఎగ్జాంపుల్ కూడా తీసుకొని గోపి సార్కి అదే చెప్పాను సార్. అంటే సార్ ఒక రిస్క్ తీసుకొని అప్పట్లోనే ట్రై చేశాడు అని అన్నప్పుడు, ఒక సింగిల్ ప్రోడక్ట్ మనం పంపిస్తే ఏముందని అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఎప్పుడెప్పుడైనా ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే ఆ ఎగ్జాంపుల్ కూడా యూజ్ అయింది సార్ రైట్ టైంలో. సో ఇప్పుడు మీరు ఇది చెప్తే నాకు గుర్తొచ్చింది నిజంగా సార్. అసలు ఎందుకు సెషన్స్ కానీ ఇలాంటివి ఎగ్జాంపుల్స్ రావాలి, తెలియాలి, మన సీనియర్స్ కూడా ఎందుకు వినాలి, షేరింగ్స్ కూడా ఎందుకు అవసరము అని అంటే ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా యూజ్ అవుతుందో తెలియదు సార్ నిజంగానే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కాలేజ్ టైమ్స్, స్కూల్ టైమ్స్ అన్ని రెడీ కావాలి, వెళ్ళాలి కాబట్టి, డ్యూటీ టైమ్స్ అయితే కాబట్టి ఇంత మంచి నాలెడ్జ్ ని డే బై డే మనకు కన్సిస్టెన్సీగా, ఈ వర్డ్ లేకుంటే ఏది రాదు, అది కన్సిస్టెన్సీగా మనం వినాలి. 6:45 అట్లీస్ట్ 6:30 కంటే కనీసం 5-10 నిమిషాలు లక్కీ టైం వచ్చి లాగిన్ కావాలి అని మన బ్రెయిన్ లో థాట్స్ రావడానికి ప్రతిరోజు మంచి మంచి ప్రోగ్రామ్స్ సార్ వెతికి ఇది యూజ్ అవుతుంది, ఇది పర్ఫెక్ట్ వీళ్ళకి అర్థమవుతుంది, యూజ్ చేసుకోగలుగుతారని సార్ సెషన్ చూసి అలా డ్రాబ్యాక్స్ ఎతికి దాన్ని ఎట్లా చెప్పాలని డిసైడ్ అయ్యి మనకు సెషన్ కంప్లీట్ చేసి దాన్ని మరీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ మనకు అర్థమయ్యేటట్టు చెప్తూ మనల్ని ఇంత ముందుకు తీసుకెళ్తున్నటువంటి అరుణ నారాయణ సార్ మనం ఎప్పుడైనా కృతజ్ఞతగా ఉండాలి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా కోసం ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నట్టు అట్ దట్ సేమ్ టైం మేము కూడా పెడతాం ఎఫర్ట్స్ డెఫినెట్ గా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క విలువైన సమయాన్ని దాదాపు 6:30 నుంచి 8:30 వరకు ఇంచుమించుగా 2 గంటలు ఎఫర్ట్ పెడుతున్నారంటే వాళ్ళు అట్లీస్ట్ ఎవ్రీ పర్సన్ 1 to 2 ప్రొడక్ట్స్ కనెక్ట్ చేసుకోవాలి డెఫినెట్ గా. అప్పుడు మాత్రమే టైం కి వాల్యూ ఇచ్చినట్టు అవుతుంది.
వాల్యూ క్రియేషన్ అవుతుంది, వాల్యూ ఎక్స్ట్రాక్షన్ కాకుండా వాల్యూ క్రియేషన్ అవుతుంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మేడం ఇది సెషన్ వైండ్ అప్ చేయండి మేడం, అరుణ మేడం. ఓకే సార్, లేకపోతే ఓకే మేడం, వైండ్ అప్ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.